ఎవరండి? ఎవరి విషయం ఇది? ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చారు కదా. సరే, అయితే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ యేసుప్రభువారిని వెతుక్కుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బాలుడు ఎక్కడున్నాడు అని ఎవరిని అడిగారు? ఎవరిని అడుగుతున్నారు? హేరోదును అడుగుతున్నారు. ఏమండి, ఎవరైనా కానీ ఈవెన్ ఒక జడ్జి గారు చెప్పారనుకోండి, సార్ ఇంకొక జడ్జి వస్తున్నాడు సార్ అంటే నా పదవి ఏమవుతుంది అంటాడు. ఏమండి, అట్లాగే ఈవెన్ ప్యూన్కి కూడా బాబు ఇంకో ప్యూన్ వస్తున్నాడంటే ఎవరు నా నా స్థానం తీసుకుంటున్నాడు అంటే, ప్రిన్సిపల్ గారు ఇదిగోండి ఇంకో ప్రిన్సిపల్ జాయిన్ అయ్యారండి అంటే, ఏమండి ఎవరికన్నా ఈ సమస్య ఉంటుంది. ఏమండి, నిన్న పాపం చిన్న అమ్మాయి మెయిడ్ లాగా వస్తుంది అంటే వెంకటమ్మ గారు చాలా బాధపడిపోయారు. కానీ ఆంటీ గారికి చెప్పాలి, ఆంటీ గారు మరి మినిస్ట్రీలు త్వరగా వెళ్తూ ఉంటాం కదా, తొందరగా కావాలి వస్తువులు, అందుకు కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది అమ్మాయిని కదా. ఇట్లాగా మనకు వీళ్ళు ఏం చేశారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా యూదుల రాజుగా పుట్టిన యేసుప్రభువారు ఎక్కడా అని. కాబట్టి అంటే ఎవరు? యేసుప్రభువారి గురించి. ఆయన రాజు ఏమన్నాడు, బాబు మీరు కనుక్కొని రండి, వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి మొక్కుతానులే, ఊరికే ఎందుకు అన్నాడంటే ఒకవేళ వాళ్ళు రిటర్న్ న్యూస్ ఎక్కడున్నాడు యేసుప్రభువారిని తెలిస్తే యేసుప్రభువారిని చంపేద్దాము శిశువుగానే అనుకున్నారు. అయితే ఈ జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత బయటికి రాగానే మీరు వచనంలో చూస్తే బయటికి వారు అంటే హేరోదు రాజును కలిసి బయటికి రాగానే మళ్ళా తార కనపడిందంట. ఏం కనపడిందండి? ఏ తార ఎక్కడి నుంచో దూరం నుంచి వారిని నడిపించుకుంటూ వచ్చింది, కానీ అది హేరోదు దగ్గరికి వచ్చి కొంచెం దూరంలో ఆగిపోయింది. వాళ్ళు ఇంకా కంటిన్యూ అయ్యి బెత్లెహేం దాకా వెళ్ళిపోయి ఉండాల్సింది, కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంత టైం వేస్ట్ అయిపోయింది. టైం వేస్టే కాదు, వారు జ్ఞానులై ఉన్నారు. కానీ ఏం జరిగింది తెలుసా? రాజు ఏం చేశాడంటే కొన్ని రోజులు వెయిట్ చేశాడు, వీళ్ళు రిటర్న్ వస్తారేమో అని. కానీ ఈ జ్ఞానులకి దేవదూతను పంపించి దేవుడు అన్నాడు, మీరు ఏ దారి గుండా వచ్చారో ఆ దారి గుండా వెళ్ళకండి, వేరే దారిలో వెళ్ళిపోండి అని. వేరే దారి గుండా వాళ్ళు దేశానికి వెళ్ళిపోయారు. హేరోదు రాజు చాలా రోజులు ఎదురు చూసి తర్వాత ఏం చేశాడంటే 2 సంవత్సరాల కంటే చిన్న వయసులో ఉండే శిష్యులందరినీ చంపేయండి అని చంపించాడు. అంటే ఎంతమంది తల్లుల ఘోష ఆ దేశంలో వినబడిందో. ఎవరి వల్ల జరిగింది తప్పు చెప్పండి? జ్ఞానులు. కానీ ఏమి జ్ఞానము? అది ఈ లోకపు జ్ఞానము. చెప్పండి, ఈ లోకపు జ్ఞానం ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని యేసుప్రభువారికి దగ్గరికి తీసుకువచ్చి యేసుప్రభువారిచ్చే జ్ఞానము మీద ఈ బేసై ఉండకపోతే ఏ లోకంలో ఎంత జ్ఞానం గడించినా దాని యొక్క విలువ నెగిటివే ఉంటుంది. శూన్యం కూడా కాదు, శూన్యం అంటే జీరో, నెగిటివ్ ఉంటుంది. యేసుప్రభువారు లేకుండా మనం ఏమి ప్రయత్నం చేసినా జీవితంలో నష్టపోయే ఆస్కారము ఎంతో ఉంది. రక్షణ లేనప్పుడు మనం ఎందుకు నష్టపోతూ వచ్చాము? ఆరోగ్య పరంగాను, ఆర్థిక పరంగాను, నైతిక విలువల పరంగాను అనేక విధాలుగా మనము నష్టపోతూ వచ్చాము. ఎందుకు అంటే వాడు దొంగతనంకు వచ్చును అని ఉంది. సైతాను రాజ్యం కింద ఉండేవాళ్ళం, మనల్ని కాపాడేవారు ఎవరు లేకుండా ఉండేవారు. కానీ ఎప్పుడు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి యేసుప్రభువారు నన్ను క్షమించు, నా హృదయంలోకి రండి అని అడిగామో అప్పుడు యేసుప్రభువారు మనలోకి వచ్చినప్పుడు ఆయన మన హృదయ రాజు అయ్యాడు. ఎవరండి? యూదుల రాజుగా ఉన్నాడు. ఎవరికో యూదులకు పుట్టాడు, మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? అర్థముందండి ఏమన్నా? యూదుల కంటే యూదులు సంతోషపడాలి, మనం ఎందుకు సంతోషపడాలి? చూస్తే మట్టుకు లాస్ట్ 39 బుక్స్ బైబిల్, ఫస్ట్ 39 బుక్స్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అసలు మనకు చెందిందే కాదు. ఎవరో అబ్రహాం కనపడ్డాడు దేవుడు, ఇస్సాకు యాకోబు దేవుడు అన్నాడు ప్రభువు, తను నా స్నేహితుడు అన్నాడు. ఆయనకు జన్మించిన సంతానానికి ఆ ల్యాండ్ ఇచ్చాడు ఇశ్రాయేలు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ సరిగ్గా జీవించట్లేదని ప్రవక్తల్ని పంపాడు. అశ్షూరు దేశానికి శిక్షకు పంపించాడు. ఇశ్రాయేలీల్ని 10 గోత్రాల్ని 2 గోత్రాలైన యూదాను బబులోనికి పంపించి మళ్ళీ వారిని చెరల నుంచి తీసుకొచ్చాడు. అదే 39 పుస్తకాలు. అక్కడ మనం ఎక్కడ ఉన్నాం మరి అన్యులం? వేర్ ఇస్ అవర్ పార్ట్? వై ఆర్ వి క్యారింగ్ 39 బుక్స్? 27 క్యారీ చేయొచ్చు కదా, న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ కదా మనం. డిఫరెన్స్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి అమ్మా, ఎవరు చదువుతారు? Ephesians chapter 3 verse 3, 4, 5.
ఆ, మునుపు సంక్షిప్తంగా రాసుకుని ఆ, మీరు దానిని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి ఉమ్, నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఆ. ఈ మర్మం ఇప్పుడు మర్మం అంటే సీక్రెట్. ఈ సీక్రెట్ ఏంటి? ఉమ్, ఈ మర్మం ఇప్పుడు ఉమ్, ఆత్మ మూలముగా ఉమ్, దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ఉమ్, ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్లుగా ఉమ్, పూర్వకాలము యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఉమ్. చెప్పండి, చదువుమ్మా. ఈ అయ్యి. మర్మం ఏదనగా అన్యజనుల్లో సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారనై ఉన్నారని. వాగ్దానంలో పాలివారు అర్థమైందండి. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి చెప్పండి, మళ్ళీ చదవమ్మా. అదే వచనంలో 3 విషయాలు. క్రీస్తు యేసునందు ఆ. యూదుల పాటు క్రీస్తేస్తున్నందంటే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత యూదులతో పాటు సమాన వారసులు సమాన వారసులమై ఉన్నారు. సేమ్ ఈక్వల్ రైట్స్ ఇచ్చాడు దేవుడు. కానీ పాత నిబంధనలో మనం చూస్తే వారు మరి టెబర్నాకిల్ లోపల, టెబర్నాకిల్ ఏమంటారమ్మా తెలుగులో? ప్రత్యక్షపు గుడారం లోపల వెళ్ళడానికి వీల్లేదు. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఒక సంవత్సరానికి వెళ్తాడు తన రక్తం తీసుకుని. పరిశుద్ధ స్థలంలో ఇశ్రాయేలీలు అందరూ వెళ్తారు బలులు అర్పించడానికి. కానీ ఈ అన్యులు ఎక్కడున్నారు? వెలుపల ఉన్నారు, అవుట్ సైడ్ కోర్ట్. వాళ్ళు అసలు లోపలికి వెళ్ళడానికి వీలే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యులతో యూదులు సాంగత్యం చేయరు. సర్వలోకం వారికి చెడిపోయిన, అంటే వారు విగ్రహారాధికులు, వారితో సంబంధం పెట్టుకోరు. సమరయలోంచి కూడా వెళ్ళారట. ఆ దూరమైన చుట్టూ తిరిగి వెళ్తారు, కానీ సమరయ లోపల నుంచి వెళ్ళరు, షార్ట్కట్ వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళతో మాకు ఆ సంబంధం కూడా వద్దు. అంటే ఏంటి, మధ్యలోంచి వెళ్తే వాసన కూడా తగలొద్దు మాకు అని. కానీ యేసుప్రభువు చనిపోయిన రోజు, అదే సెకండ్, ఏ రోజు తన ప్రాణం విడిచాడు అదే సెకండ్ అతి పరిశుద్ధ స్థలంలో ఉండే తెర 2గా చినిగిపోయింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి యూదులు కూడా వెళ్ళొచ్చు, అన్యులమైన మనం కూడా వెళ్ళొచ్చు. ఎందరైతే యేసుప్రభువును అంగీకరించుకున్నారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి ప్రతి వారికి తన పిల్లలకు అధికారం ఇచ్చాడు. ఏమి లేదు, ఎవరైనా లోకంలో పిలవనేయండి యేసయ్యా నా హృదయంలోకి రమ్మంటే వారికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశం. మోకరించి ఆరాధన చేసి కాసేపు ఆయన సన్నిధిలో గడిపితే చాలు, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాం మనం. ఎప్పుడన్నా మీరు అంటే టైం స్పెండ్ చేయాలమ్మా కాసేపు ఆయన సన్నిధిలో నిమ్మలంగా కూర్చుని, అవి ఇవి ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి పడేసి హాలిడే పెట్టుకొని ఒకరోజు ట్రై చేసి చూడండి. ఆయన సన్నిధిలో కాసేపు ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ జస్ట్ ఆయన సన్నిధిలో అంతే, ఏం లేదు. ఒక లిస్ట్ పెట్టుకొని చదవడాలి ఇవన్నీ చేయకండి, ఆయనకు అన్నీ తెలుసు. ఏమండి, యెహోవా జ్ఞాపకర్త ఎందుకంటారంటే ఆయన మర్చిపోయాడని కాదు, మనం గ్రహించుకోవాలని. అన్నిసార్లు గుర్తు చేసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుద్ది, ఓహో ఈ ప్రార్థనకు నాకు దేవుడే జవాబిచ్చాడు. లేకపోతే ఆయన అడిగిందల్లా ఇచ్చేస్తూ వెళ్ళాడు అనుకోండి, మనకు విలువ ఉండదు. ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది కదా. సో ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆరాధన చేయటం నేర్చుకోవాలి. ప్రభువా అంటే చేసిన మాటలే చేయొద్దు. గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప. కొంతమంది అట్లా చేస్తారు. అట్లా అంటే ఒక్కసారి చెప్పాము, 2 సార్లు చెప్పామమ్మా, సేమ్ చెప్తే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో కలిసాను బ్రదర్ని, హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారు బ్రదర్ అంటాము. మళ్ళీ నెక్స్ట్ డే కలిసినప్పుడు కూడా హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారు బ్రదర్, ప్రతిసారి అంటున్నాం అనుకో, ఏమో ఎట్లా ఉంటుంది. మళ్ళీ ఒక 15 నిమిషాలకు మళ్ళీ కలిశాను, మటన్ షాప్లో కలిశాను, ఇవాళ సండే అనుకోండి. మటన్ షాప్లో కలిస్తే మళ్ళీ అదే మాట. మళ్ళీ కూరగాయల దగ్గర కొత్తిమీర కొట్టుంటే మళ్ళీ కలిశాడు బ్రదర్, మళ్ళీ అట్లా బ్రదర్, హలో బ్రదర్, బాగున్నారా బ్రదర్, సేమ్ అంటాడు. ఏమంటాడు, వీడికి కొంచెం లూజ్ ఉంది అంటాడు. ఎక్కడో పడిపోయింది స్క్రూ కానీ. అంటే యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, ఆరాధన చేయమంటే, ప్రార్థన చేయమంటే, స్తుతి చెల్లించమంటే, అందరూ కాదు చాలా మటుకు ప్రజలు ఏం చేస్తారంటే రిపీట్ వదాలి అంతే. అయితే మన వొకాబులరీ బైబిల్ నుంచి ఎత్తుకుంటూ రావాలా. మహాగరుడా, మహోన్నతుడా, సర్వాధిపతి, సర్వోన్నతుడా, అయ్యా నీవు మహాగరుడు, అతి పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, ఎన్నో పదాలు ఉన్నాయి ఆయనకి. ప్రభా నీవు ఇంతవరకు సహాయం చేసిన, ఎబినేజర్ అంటే ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, ఎల్షడాయ్ అంటే అంతటికనే పవర్ఫుల్ కలిగిన దేవుడు ప్రభా. ఇంకా నిస్సి అంటే ప్రభా నీవు నా ప్రేమ ధ్వజము ప్రభా, నీ బ్యానర్ కింద నేను ఉన్నాను ప్రభా, నా ఆర్మీకి బ్యానర్ యేసు ప్రభా. అరే ప్రభా నీవే నా శక్తివి ప్రభా, నీవే నా బలము, నీవే నా ఆయుష్ ప్రభా. ఎన్ని అండి,
ఇంకా ఎన్నో ఉన్నాయి. దావీదు ఎన్నో ఎత్తుకుని ఆరాధన చేశాడు. అంటే వెరైటీగా ఆయన ఆరాధన చేయడం నేర్చుకోవాలి. చెప్పండి, ఆయన ఆరాధనకు అర్హుడు. పరలోకంలో 24 అవర్స్ ఏం ఆరాధన జరుగుతుంది? ఊరికే పరిశుద్ధుడు అంటే ఊరికే రాశారు అట్లా. పరిశుద్ధుడు గాన ప్రతిగానములు అంటే ఎన్నో గానాలు, అంటే పరిశుద్ధత గురించే రకరకాలైన గానాలు. ఒకరోజు నేను ఈ పాడుతా తీయగా ప్రోగ్రామ్ చూస్తూ ఏం పాడుతారు అంటే అన్ని టైంలో నాకు టైం ఉండదు, చాలా బిజీ ఉంటుంది నాకు. ఏదో యూట్యూబ్లో వస్తుంటే మా యూట్యూబ్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. మాకు టీవీ ఛానల్స్ ఉండవు, యూట్యూబ్ కనెక్ట్. సరే, అది చూస్తూ ఉంటే ఎంత మధురంగా పాడుతున్నారు ప్రభువా అని ఇట్లా ఒంటరిగా కూర్చొని ఇట్లా అని వింటుంటే ఒక మాట అన్నాడు ప్రభు చెవులో, ఇది ఓన్లీ 1/3 అన్నాడు. అంటే దేవదూతలు పడిపోయినప్పుడు 3 భాగాల్లో 1 భాగం పడిపోయిందనమాట. చెప్పండి ఏంటి? లూసిఫర్తో పడిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 3,000 మంది అనుకోండి, అంటే 1,000 మంది దేవదూతలు పడిపోయారు. 3 కోట్ల దేవదూతలు అనుకోండి, 1 కోటి పడిపోయింది అనమాట. అంటే ఇంకా 2 కోట్లు అక్కడే ఉన్నారు పైన పరలోకంలో. అంటే ఈ ఒక్క భాగము 3 భాగాలు 1 భాగం పడిపోయిన భాగం మ్యూజిక్ వాయిస్తేనే అంత మధురంగా మనకు అనిపిస్తుంది. ఎట్లా ప్రభాసులు వీళ్ళకి ఏమి అంటే ఒక పాటకు మించి ఒక పాట. ఇప్పటికీ 1,000 కోట్ల పాటలు వచ్చుంటాయండి ఘంటసాల గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఇన్ని పాటలు ఇన్ని తరాలుగా ఇన్ని రకాలుగా, అంటే ఒక్కొక్క పాట ఒకదానిలాగానే లేకుండా వేరే రకంగా వేరే రాగం ఉన్నదే 7 సప్త స్వరాల్లో ఇన్ని స్వరాలు ఎలా తీసుకొచ్చారు ప్రభువా అని ఆలోచన. మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. 7 ఉన్నాయి మొత్తం లెక్క పెడితే 7. సరిగమ పద నిసా, ఇందులోంచి ఎన్ని కాంబినేషన్స్ తీసుకొచ్చారు ప్రభువా అని. కానీ పరలోకంలో ఇంకా ఇక్కడ పడిపోయిన ముగ్గురులో ఒక దూత పడిపోయాడు కదా, గబ్రియేలు, మికాయేలు, లూసిఫర్ ఉండేవారు. లూసిఫర్ పడిపోయాడు కదా, వాడు తెచ్చిన మ్యూజికే అంత మధురంగా ఉంటే ఇంకా 2 మ్యూజిక్ ఎలా ఉంటుంది పరలోకంలో? పరవశం చెందుతాం అనుకుంటా పరలోకం వెళ్తే. ఎందుకంటే సౌలు ఒక మంత్రసాని దగ్గరికి వెళ్ళి దేవుడు జవాబు ఇవ్వట్లేదని పోయి సమయాలను పిలిపించుకుంటాడు. నాకు సమయాలు తీసుకురా. ఆయన అంటే లోకంలో ఉన్నప్పుడు సమయాల మీద ఆధారపడ్డాడు కాబట్టి డైరెక్ట్గా యేసుప్రభుతో రిలేషన్షిప్, దేవుడితో రిలేషన్ పెట్టుకోలేదు కాబట్టి సమయాలనే పిలిపించుకుంటాడు. సమయాలు అంటాడు ఒకటే మాట, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసావు? నేను మొన్న నాది దినవాక్యం. అరే సమయల్ గారు ఎందుకు ఈ మాట అన్నారు? ఆయన అంటాడు సమయల్, సౌలు ఫస్ట్ మాటే, వై డిడ్ యూ డిస్టర్బ్ మీ అని. అక్కడ మంచి పాటలు వింటా ఉన్నాడేమో సమయల్. ఆరాధనలో పాల్గొంటా ఉంటే ఇక్కడ మతసారిని పెట్టి రండి సార్ అంటే, ప్రభా కాసేపు వెళ్ళేసి వస్తా ప్రభా, వీడు ఇవాళ రాత్రి నువ్వు కూడా నాతో ఉంటావు అన్నాడు. ఆయన వచ్చి సమయాలు వచ్చి ఏదో మంచి వార్త చెప్తాడు అనుకుంటే. అర్థమైందండి? బాగా అండర్స్టాండ్ చేసుకోండి. యేసు ప్రభు వారి దగ్గర ఆయనకు ఆరాధనలు బాగా రకరకాల విధములుగా మనం చెల్లించాలి ఆయనకి. సరేనా? ఎందుకు ఈ మాట చూసుకుంటూ వచ్చాము అంటే, యూదులను మన మిగతా అంతా జపాన్, ఇండోనేషియా, మలేషియా, ఇండియా, వియట్నాం, థాయిలాండ్, అటు అమెరికాలు 2, కెనడా, బ్రెజిల్, ఇంకా ఏంటి మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలు, ఇంకా ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, అంటార్టికాలు, ఇస్రాయేలీలు కాని వారందరూ రక్షణ లేకుండా ఉన్నారే, వారందరిని యేసుప్రభు వారు సెలవులో తీసుకున్నాడు. ఒకవైపు యూదులు, ఇంకొక వైపు అన్యజనులు. ఎలా వదిలిపెడతాడు? ఆయన ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఈ గొర్రెలు కాక నాకు ఇంకా నా దొడ్డివి కానివి వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చి ఒక్క మందగా చేసి ఒక్క గొర్రెల కాపరిగా ఉంటాను, అది జరుగుతుంది అన్నాడు. ఆయన జరిగించాడు. అది సెలవుకు పోకముందు అన్నాడు. సెలవుకు వెళ్ళొచ్చిన తర్వాత యూదులు అన్యులు అందరం ఒకటయ్యాము. అదొకట పాయింట్. రెండోది ఏంటమ్మా? అదే వచనంలో ఎఫెసీ 3, ఒక్క శరీరం అందలి అయిపోయాము. అంటే ఒక చెయ్యి యూదులుంటే ఒక చెయ్యి మనమందరము, ఒక కన్ను యూదులుంటే ఒక కన్ను మనమందరము. అన్ని అవయవాలులో ఒక భాగంగా పెట్టాడనమాట యూదులను, మనల్ని. అర్థమైందండి? కాబట్టి క్రీస్తులో అందరు సమానులు. హెల్లేనీయులని లేదు, యూదులని లేదు, ముస్లింలని లేదు, తెలుగువారని లేదు, తమిళ వారని లేదు, ఆఫ్రికా వాళ్ళని లేదు, అందరు ఆయనకి సమానులే. ఎంత ఈక్వల్ తీసుకొచ్చాడు చూడండి. మనుషులు మనం వేరే వేరే కులాలు మతాలు అనుకుంటాం, యేసుప్రభువు మాత్రం అలా చూడడు.
ఎందుకంటే ఆయనకు తెలుసు హృదయాన్ని బట్టి మనిషి ఉంటాడు కానీ తోలును బట్టి కాదు, తన యొక్క ఎక్కడి నుంచి పుట్టాడన్న విషయాన్ని బట్టి కానే కాదు. ఏమండి, కులము, మతము, గోత్రము అన్నీ రాసుకుంటాం కానీ అందులోంచే మనకు తెలిసి కూడా పెళ్లి చేసుకుంటే అమ్మాయి బాగుంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా? లేకపోతే అబ్బాయి బాగుంటాడన్న గ్యారంటీ ఉందా? అలాగైతే ఇన్ని కోర్టు కేసులు ఎందుకు జరుగుతున్నాయండి? ఇన్ని గొడవలు, కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత విమర్శలు ఎందుకు జరుగుతున్నాయి? బయటికి ఎందుకు వస్తున్నారు? టీవీలోకి వచ్చి బతుకు జనగా బండ్లు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళంతా మరి నక్షత్రాలు, తిథులు అన్నీ చూసుకుని వారి ఏంటి కుండలిని ఏమంటారు మా తెలుగులో? కాదు, పెళ్ళి కాకముందు చూస్తారు చూడు, అది ఇద్దరు జాతకం కరెక్ట్. జాతకం మ్యాచ్ చేసిన తర్వాత కూడా పగులుతున్నాయా లేదా కుటుంబాలు? మరి జాతకం మ్యాచ్ చేస్తే అన్నీ మ్యాచ్ కావాలి కదా, మరి ఎందుకు పగులుతున్నాయి? జాతకం కాదు, హృదయము అన్నాడు యేసుప్రభువారు. చెప్పండి ఏంటి? జాతకంలో ఏం లేదు, హృదయంలో యేసుప్రభువారు వెళ్తుంటే సమాధానం, ఆయనలో ఉండే సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ అంటే ఏవేవి ఆయనలో క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ మనలో ఫామ్ అవుతాయి. ఏదేనిలో ఉండింది ఆ క్యారెక్టర్స్ మనం పోగొట్టుకున్నాము. ఎప్పుడైతే అవిధేయత ఆదాము చూపించాడో ఆ క్యారెక్టర్లు అన్నీ పోయి సైతాన్లాగా తయారైనాం. మనం చేసే పనులు అంటే ఏంటి? సైతాన్గడ పనులు ఒకప్పుడు రక్షణ పొందక ముందు కదా. కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అదొకటి. మూడవ విషయం ఏంటమ్మా? యూదులు మనము అదే వచనంలోనమ్మా, ఎఫెసియన్స్ చాప్టర్ వాగ్దానంలో, ఏం మాట ఇది! యాక్చువల్గా చెప్పాలంటే యూదులకే వాగ్దానాలన్నీ. అబ్రహాంకే వాగ్దానం ఇచ్చాడు దేవుడు, అబ్రహాం పిల్లలకే వాగ్దానం ఇచ్చాడు. సమస్త అన్ని 39 పుస్తకాల్లో ఉండే వాగ్దానాలు అన్నీ వారివే. కానీ మనం 31st నైట్ వెళ్తే వాగ్దానం తీసుకుంటే యెషయా గ్రంథం నుంచి వస్తుంది, ఎజికేల్ గ్రంథం నుంచి వస్తుంది, ద్వితీయోపదేశ కాండం నుంచి వస్తుంది, నాహూం నుంచి వస్తుంది, మలాకి నుంచి వస్తుంది. అది మనకు ఎలా చెందింది అంటే ఆ మాట చెప్పండి, వారి వాగ్దానములన్నీ పాలివారం అయ్యామంట. మనం ఏమయ్యామంట? ఆ వాగ్దానాలు మనకు కూడా వచ్చేసాయి, ఇప్పుడు వర్తిస్తున్నాయి. అందుకే మనం బైబిల్ 39 పుస్తకాలు కూడా ఎత్తుకుని తిరుగుతున్నాం. ఎందుకు? నూతన నిబంధనలో ఉన్న మనము పాత నిబంధనలోని వాగ్దానాలన్నిటికీ సమాన వారసులం అయిపోయాము. ఎంత ప్రభు సిలువ ఎంత కార్యం చేసింది! అర్థమైందండి? ప్రభు సిలువకి వెళ్ళడము మల్టీఫేసెడ్, అంటే ఒక్కొక్క డైరెక్షన్ మారుస్తుంటే ఆయన వచ్చిన ఒక పర్పస్ అర్థమవుతుంది అనమాట మనకు. ఇప్పుడు డైమండ్ ఉంటుంది, కొంచెం ఇట్లా కదిలితే అది వేరే కలర్ కనపడుతుంది, మళ్ళీ కొంచెం కదిలితే వేరే కలర్ కనపడుతుంది. దాంట్లో మల్టిపుల్ కట్స్ ఉంటాయి. ఎన్ని కట్స్ ఎక్కువ ఉంటే డైమండ్ అంత వాల్యూ. చెప్పండి, డైమండ్కి ఎన్ని కట్స్ ఉంటే అంత వాల్యూ అనమాట. దాన్ని అందుకే వాడు ఏం చేస్తాడంటే ఇట్లా తిప్పి చూస్తాడనమాట. ఒక క్షణంలో ఎన్ని కలర్లు వస్తున్నాయి, ఎంత కట్స్ వస్తున్నాయి. అది తిప్పకుండా లోపలే కలర్ ఉంటే అది ఇంప్యూర్ అనమాట. ఒరిజినల్గా డైమండ్లో, ప్యూర్ డైమండ్లో వైట్ కలర్లో ఉంటుంది. అంటే వైట్ అంటే ట్రాన్స్పరెంట్ అనమాట, లోపలే ఉంటుంది. కానీ లైట్ పాస్ చేసినప్పుడు దాంట్లో ప్రిజం, సైన్స్ స్టూడెంట్స్ తెలుస్తుంది, రకరకాల కలర్లు వస్తాయి. యేసుప్రభువారిని కూడా కొంచెం ఆయా కోణాల్లో చూస్తుంటే అద్భుతంగా కనపడతాడు. సిలువలో ఆయన చేసిన కార్యం ఏంటంటే దొంగను రక్షించుకున్నాడా? సిలువలో నమ్మిన వాళ్ళందరిని రక్షించుకుంటున్నాడా? యేసు రక్తం ప్రతి పాపను కడుగును అని మాట తెలుసు మనకందరికీ. అంతేగాక సిలువలో ఏం చేశాడు? యూదుల్ని మనల్ని ఒక్కటిగా చేసి మొట్టమొదట ఏం చేశాడు? ఫస్ట్ మాట అమ్మా, ఏబిసి అని ఉంటుంది ఒకే వచనంలో. ఫస్ట్ సమాన వారసులు చేశాడు. ఏం చేశాడు? వారసులు అంటే ఏంటి చెప్పండి? ఆస్తి ఎవరికి చెందుతుంది? పక్కోడికి జరుగుతుందా? విరిక్షావాడికి వస్తుందా? ఆటోవాడు అమ్మాయిని తీసుకెళ్తున్నాడు స్కూల్కి, మంచోడు, వాడికి ఇస్తాము ఆస్తి. చెప్పండి, ఎవరికి ఇస్తాము? ఆస్తి ఎవరికి చెందుతుంది? మనం వారసులమయ్యామా? ఇప్పుడు సమాన వారసులు అంట. అప్పుడైతే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడండి, వారికి ఇచ్చాడు. మనకి ఇప్పుడు అలాంటి వాగ్దానాలు ఎన్నో ఇస్తున్నాడు. నూతన నిబంధన అంతా వాగ్దానాలు, పాత నిబంధన అంతా వాగ్దానాలు, సమస్తంలో అవును ఆమెన్ యేసు క్రీస్తులో. ఏం చెప్పండి? వాక్యంలో ఉండే ప్రతి వాగ్దానము అవును ఆమెన్ యేసు క్రీస్తులో అని ఉంది క్లియర్గా మచ్చడం. క్రీస్తు యేసులోనే ఈ వాగ్దానాలన్నీ మనకు నెరవేరుతాయి. ఆయన లేకపోతే వాగ్దానాలకు మీనింగ్ లేదు. అందుకే మన ప్రార్థనలన్నీ యేసు నామమున అది స్టాంప్ వేస్తాము.
ఆ స్టాంప్ వేయకపోతే పరలోకంలో మన మాటలకి విలువే లేదు. అసలు ఎవరువో నేను ఎవరినో. అందుకే యాకోబుకు ఒక కల వచ్చింది ఎన్నో సంవత్సరాల క్రితం కదా. రాత్రి పడుకున్నప్పుడు ఒక నిచ్చెన, ఆ నిచ్చెన కొన అంచు పరలోకంలో ఉంది, కింద భూమి మీద ఇంకొక అంచు ఉంది. అందుకే యాకోబు ఏం చేశాడంటే ఆ కళ చూడంగానే అమ్మో ఇది దేవుని మందిరం అన్నాడు. అసలు యాకోబుకి ఏంటి దర్శనం కలిగింది? ఆ దర్శనం యొక్క వాల్యూ ఏంటి? ఎందుకు దాన్ని అనాయింట్ చేశాడు యాకోబు? ఎందుకు తన దగ్గర ఉండే నూనె బుడ్డి తీసి ఇది బేతేల్ అని దాన్ని అనాయింట్ చేస్తాడనమాట, ఆ స్థలాన్ని, ఆ రాయిని. ఆ రాయిలో ఏం లేదు, కానీ ఆయనకి ఇచ్చిన దర్శనంలో రెవల్యూషన్ ఉంది. ఆ దర్శనం ఏంటి? ఆ నిచ్చెన ఎవరంటే యేసుప్రభువారే. దేవదూతలు పైకి వెళ్తూ కిందకి దిగుతున్నారంటే మా అమ్మగారిని అడిగిన ఒక బొమ్మ చూసి, ఎవరికైనా బాగా బొమ్మలు పెడతారు కదా, ఒక పిక్చర్లో ఒక ఫోటోలో ఉంది. ఏంటమ్మా ఇదంటే ఈ దేవదూతలు ప్రార్థనలను పైకి తీసుకువెళ్తూ ప్రార్థనలకు జవాబులు కిందకి తీసుకొస్తున్నారు. ఎవరి ద్వారా? ఈ నిచ్చెన ద్వారా, అంటే యేసు ప్రభువారి ద్వారా. పరలోకానికి మనం వెళ్తే కూడా ఫస్ట్ వెలిగింపబడ్డావా, రక్షింపబడ్డావా, దాన్ని బట్టి పరలోకానికి వెళ్తాము. వెలిగింపబడిన ఆత్మ వెలుగు పట్టణానికి వెళ్తుంది, వెలిగింపబడని ఆత్మ చీకటిలో ఉండే అంధకారంలో ఉండే నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇందాక చూసాం కదా మార్కు 7:21, అవి ఆల్రెడీ మన హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మన మీద పనిష్మెంట్ రాసి ఉంది ఇక్కడ ఆల్రెడీ. టు హెల్ ఏంటి, అమెజాన్ పార్సెల్ ఏ పార్సెల్ ఉంటే దాని మీద ఏముంటుందంటే అడ్రస్ ఉంటుంది. ఇది అడ్రస్, ఈ ప్యాకెట్లు అన్ని అడ్రస్లు ఉంటాయి. సార్టింగ్ సెంటర్ అంటారు, ఫెసిలిటీ, సార్టింగ్ ఫెసిలిటీ. అంటే ఇది అజమాబాద్, ఇది ముషిరాబాద్, ఇది జమినీ కాలనీ, ఇది అన్నీ సార్ట్ చేస్తుంటారు. మనం అప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న రోజుల్లో మనం సార్ట్ చేస్తే ఎక్కడ పోతుంది మన అన్నీ? హెల్ కుప్పలు ఉన్నాయి, ఇవన్నీ హెల్కే పోయేవి. కానీ ఎప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నామో, యేసుప్రభువుని ఎప్పుడు మనం అంగీకరించామో, ఇక్కడ హెల్కి పోయే సార్టింగ్లో ఉండే పార్సల్లన్నీ మనం అందరము మన ఆత్మలన్నీ తీసి పరలోకం వైపు పంపించాడు యేసుప్రభు. డెస్టినీయే మారిపోయింది. యేసుప్రభుని నమ్ముకుంటే సిలువలో ఎంత కార్యం జరిగిందండి, డెస్టినీయే మారిపోయింది. అందుకే యేసుప్రభు జన్మించాడు ఈ లోకానికి. అర్థమైందండి? ఫస్ట్ ఏం జరిగింది? యూదులతో సమాన వారసులం. ఇప్పుడు వారసులం అంటే ఏంటి? ఆస్తి ఎవరికి చెందింది? మరి ఎందుకు క్రైస్తవులు ఇంకా నాకు ఉద్యోగం రావట్లేదు, నేను ఐఏఎస్ రాస్తుంటే కూడా రావట్లేదు, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని అడుగుతారు. చూడండి, బాగా అండర్స్టాండ్ చేసుకోండి. యేసు ప్రభువారు క్వాలిఫికేషన్ లేకపోయినా పైకి లేపగలడు. దావీదును పైకి లేపగలడు. దానియేలును పైకి లేపగలడు. ఎవ్వరు ఏ మనిషినైనా. వాక్యంలో రాయబడింది, రేస్ ఇస్ నాట్ ఫర్ ద స్విఫ్ట్ అలోన్. అంటే ఫాస్ట్గా పరిగెత్తేవాడికే రేసు గెలుస్తాడని లేదు. ఏ వ్యక్తి యేసు ప్రభువారితో సమయం గడుపుతాడో, దావీదులాగా. దావీదు చేసేవాడు ఏంటి? గొర్రెలు కాచుకున్నాడు, ఆయనతో పాటలు పాడేవాడు. యెహోవా నా కాపరి అని వాయించుకుంటా పాడేవాడు. ఆ ఒక్క రిలేషన్షిప్ యేసు ప్రభువారితో ఉండే రిలేషన్షిప్తో రాజు అయ్యాడు. యేసు ప్రభువారితో నువ్వు రిలేషన్షిప్ కలిగి ఉన్నావా, సర్వలోకము నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు. 100% ఇది. యేసు ప్రభువారితో రిలేషన్షిప్ కలిగి ఉన్నావా? ఏమండి, యోనాతాన్తో దావీదుకి రిలేషన్షిప్ ఏర్పడ్డప్పుడు యోనాతాన్ ఏం చేశాడు తెలుసా? వెంటనే తన కోటు రాజవస్త్రం తీసి దావీదుకి వేశాడు. నువ్వు వాళ్ళ మనసులు కలిసిపోయినాయట. అంటే రారాజుకున్న యేసుప్రభువారు దావీదు లాంటి మనలాంటి వారిని, గొర్రెలతో బతికిన కంపు గుడ్డలు కలిగిన వాళ్ళను కలిపాడు. ఇప్పుడు యేసుప్రభువారు ఏం చేస్తున్నాడు? నేను ఎక్కడున్నానో మీరును అక్కడే ఉండవాలను అంటున్నాడు ఆయన. ఇక్కడ ఈ లోకంలో వారసులుగా చేసుకున్నాడు. ఎందరైతే ఆయన అంగీకరించుకున్నారో, అనగా తన నామముందు విశ్వాసం ఉంచే వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం. అంటే ఇప్పుడు మనము డాడీ, అబ్బా, ఫాదర్, తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాము? అప్పుడు ఆస్తి ఎవరికి చెందింది? మనకు. ఆ జాబులు ఎవరిదమ్మా? ఆ ఆస్తి ఎవరిదమ్మా? మనదేనమ్మా. అవన్నీ మనవే. కానీ ఏంటంటే దేవుడు మనల్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు అడిగిన కాడి నుంచి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 5 కోట్ల ఉద్యోగం కావాలి అని అడిగామనుకోండి, సరే ఇచ్చాడు దేవుడు. 5 కోట్ల ఉద్యోగము ఇచ్చాడు. దాన్ని చేసే కెపాసిటీ ఉందా మనకి? ఇప్పుడు నర్సుగా వచ్చి టీచర్గా 3,000 జీతం, 5,000 జీతం అంటే చేస్తాం ఎట్లాగో. లేకపోతే ఒక నర్సింగ్ సూపరింటెండెంట్గా, లేకపోతే పైకి కొంచెం చేస్తే ఎట్లాగట్లా నేర్చుకుని వెళ్ళిపోతాం. 5 కోట్లది ఇస్తాడా? ఇవ్వగలడు, ఆయన వల్ల ఇవ్వగలడు. మనకి కెపాసిటీ ఉందా? అయితే మన ప్రార్థనలు మారాలి. మన ప్రార్థనలు ఏమని మారాలి? ప్రభువా, పలానా పొజిషన్ కొరకు చూస్తున్నాను ప్రభువా, దాని కొరకు నన్ను సిద్ధపరచు ప్రభువా అని అడగాలి.
దావీదును సింహాసనం అధిరోహించక మునుపు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక దినం కాదు, 12 సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు. సౌలును ఒక నెలలో రాజు చేస్తే నిలబడలేకపోయాడు, కెపాసిటీ లేదు, హ్యాండిల్ చేసే కెపాసిటీ. ఆ గ్లోరీ ఏదైతే రాజరికంలో వచ్చే ఆ ఘనత, ఆ రాజరికంలో సలాం సాబ్ సలాం సాబ్ సలాం సాబ్ అందరూ సలాంలు కొడుతుంటే అది తట్టుకోలేకపోయాడు. ఎక్కడున్నాడు సౌలు మొట్టమొదటి విజయం పొందిన తర్వాత అంటే తన మాన్యుమెంట్ అట, తన కొరకు ఒక పెద్ద టవర్ కట్టుకున్నాడు, సౌల్ టవర్ అని. యేసుప్రభువారికి మందిరం కట్టేది పోయి, యేసుప్రభువారికి బలులు అర్పించేది పోయి, యేసుప్రభువారికి ఏంటి బలిపీఠం కట్టేది పోయి, తన కొరకు ఒక మాన్యుమెంట్, ఒక టవర్ కట్టుకున్నాడట. చూసారా, ప్రిపరేషన్ లేకపోతే అట్లా అయిపోతుంది అనమాట. అదే ప్రభు ప్రిపేర్ చేశాడు అనుకో, దావీదు రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు నెమ్మది కలిగిందంట. బంగారు స్వర్ణయుగం ఆయన యొక్క రాజరికం. అందుకే ఇంతవరకు దావీదు ఫ్లాగ్, కింగ్ ఆఫ్ డేవిడ్ ఫ్లాగ్ ఇంతవరకు ఇశ్రాయేలీయులకి నేషనల్ ఫ్లాగ్ అయింది. నువ్వు తర్వాత నీ తరతరములు గుర్తుపెట్టుకుంటారు దావీదు అని దావీదుకి అంటాడు దేవుడు. ప్రిపరేషన్ అవసరం. ఆస్తి మనదే, కానీ మనం ఏం అడగాల? ఒకవేళ ఇల్లు అడుగుతున్నాం అనుకోండి, ప్రభా నాకు ఒక మంచి పర్మనెంట్ ఇల్లు ప్రభా అంటే, ప్రభా దానికి కావాల్సిన సిద్ధపాటుని ఇవ్వండి ప్రభా. ఇస్తాడు ప్రభు. దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ దానికి ఏంటి? దానిని కలిగి ఉండి ఇలాగే రక్షింపబడిన వ్యక్తిగా గర్వం లేకుండా, అహంకారం లేకుండా, లేకపోతే మనలో చంచలత్వం లేకుండా చర్చికి పోవడం టైం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవన్నీ ఎగ్జాంపులేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక పిల్లోడు వచ్చేవాడు. ఎగ్జాంపుల్, మళ్ళీ వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళ గురించి చెప్తున్నారు, విల్సన్ గురించి అనుకుంటారు. అట్లా కాదు, ప్లీజ్ అట్లా అనుకోవద్దు. ఎగ్జాంపులే. ఇప్పుడు మా దగ్గర ఏబేల్ అని వచ్చేవాడు అబ్బాయి, రక్షింపబడ్డాడు మా దగ్గర. అతడు బాగా ప్రార్థన చేయమని అడిగేవాడు. అన్న మా బాస్ కడుపులో గుద్దుతున్నాడు అన్న, తంతున్నాడు అన్న. ప్రతి మీటింగ్కి వచ్చేవాడు. బాగా ప్రార్థన చేసేవాళ్ళం, భారంగా ప్రార్థన చేసేవాళ్ళం. మెల్లమెల్లగా ఆయన వర్కర్ నుంచి పూలు అమ్ముకున్నట్టు అండి, మల్లెపూలు అమ్ముకున్నాడు ఇక్కడ రావులపాలెంలో అమ్ముకునేవాడు. అట్లాంటాడు వచ్చి ప్రార్థన మా అందరితో చేయిస్తూ పైకి వెళ్ళాడు. మెల్లిగా వర్కర్ నుంచి, అసలు వేజ్ వర్కర్ నుంచి వర్కర్ అయ్యాడు, వర్కర్ నుంచి వర్క్మ్యాన్ సూపర్వైజర్ అయ్యాడు, వర్క్మ్యాన్ సూపర్వైజర్ మేనేజర్ అయ్యాడు, మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ అయ్యాడు. ఒక్క షిప్పులో అడుగుపెట్టడానికి కూడా అధికారం లేనివాడికి ఈ దినం గవర్నమెంట్ 15 షిప్పులు, అంటే పెద్ద ఉంటాయండి, 10 ఫుట్బాల్ గ్రౌండ్లు అంత ఉంటుంది షిప్లు. అటువంటి షిప్లో ఉండే వర్కర్స్ అందరికీ ఒక 15 షిప్లు వర్కర్స్లో ఆయన కింద. ఏమేబేలు సంఘానికి మాత్రం రావట్లేదు అమ్మేలు, ఇన్ని షిప్పులు ఉన్నాయి కానీ ఫెలోషిప్ లేకపోయింది నీతో అంట. నేను మనిషి కనబడి ఎప్పుడన్నా సమస్య ఉంటే వస్తాడు. ఒకరోజు కాఫీలు అన్ని టైంలో తాగడానికి ఉంటుంది అనమాట షిప్ యార్డ్లో, అది సేఫ్టీ హజార్డ్. కాఫీ పడ్డది అనుకోండి ఎక్కడో, అది ఎక్కడో ఎలక్ట్రానిక్ వెళ్ళిపోయిందంటే మొత్తం షిప్ పాడవుతుంది కదా. టైంకి ఇచ్చినప్పుడు వెళ్ళి కాఫీ తాగి రావాలన్నమాట. ఆ వ్యక్తి ఒకసారి కాఫీ తీసుకుంటే పట్టుబడ్డాడంట. టైం కాని టైంలో తీసుకుంటున్నాడు, తాగాలనిపించింది, వెళ్ళింది, పట్టుబడితే హెచ్ఆర్ వెంటనే బ్యాడ్జ్ తీసేసుకున్నాడు. సింగపూర్లో పెద్ద చిన్న అని ఏం లేదు, ఎవరు సీఈఓ పోయినా, సీఈఓ తప్పు చేసినా సీఈఓ బ్యాడ్జ్ కూడా లాక్కుని వెళ్ళిపోతారు అంతే. ఎవరికి రాజు లేదు, ప్రజ లేదు, అందరికి ఒకటే అనమాట. నీతి అప్పటికప్పుడే అయిపోతుంది. మనలాగా 10 years ఏం పట్టదు. 15 minutesలో డ్రగ్ ఓన్లీ 60 grams కంటే ఎక్కువ దొరికితే 15 minutesలో ఉరి తీసేస్తారు. 15 minutesలో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆలోచించే లోపల ఆస్ట్రేలియా వాడు దాటి వెళ్తున్నాడు సింగపూర్ని. వాడి దగ్గర 60 grams కంటే ఎక్కువ 100 grams ఏమో ఉంటే వాడు అసలు సింగపూర్కే రావట్లేదు, వాడు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నాడు యూకే. దారిలో పట్టింది, వాడిని తీసుకెళ్ళి 15 నిమిషాలు ఊరేసింది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లేచేసరికల్లా ఊరిలో ఆల్రెడీ చచ్చిపోయాడు సార్, మా వాడిని బతికించాలా అది ఇది అని వాళ్ళు ఏదో డిప్లొమాట్ పంపించే లోపల వాడు శవం వెళ్ళిపోయింది. అంత ఫాస్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏబేలు ఒకరోజు పొద్దున ప్రార్థన చేస్తుంటే ఇంట్లో గ్రేస్కి చెప్పా, ఏబేలు వస్తున్నట్టుగా ఉన్నాడు గ్రేస్ అంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత 2-3 సంవత్సరాలు అయిన మనిషి కనపడక ఎప్పుడో క్రిస్మస్లో కనపడ్డాడు. అది కనపడ్డా 3 గంటలకి వచ్చాడు. ఆ రోజు సాటర్డే, ఇంట్లోనే ఉన్నాం. 3 గంటలకి తలుపు తడితే ఎవరు రాతడుతున్నారు ఈ టైం కానీ లేస్తే ఏబేలు వచ్చాడు. ఏబేలు ఏమైంది ఏబేలు అంటే, కంటి నిండా నీళ్ళు. ఏమైందమ్మా అంటే, అన్న ఉద్యోగం పోతుందన్నా, ఇప్పుడు 10 సంవత్సరాలు చేశానన్నా, ఇక్కడ ఇంత పొజిషన్ వచ్చిందన్న, మళ్ళీ ఇండియాలో ఇవ్వరన్నా, నా ఉద్యోగం పోతుంది, కాఫీ దొరికిపోయానన్నా, నా బ్యాడ్జ్ కూడా తీసేసుకున్నారన్నా, ఇంకా రేపే ఫ్లైట్ ఎక్కిస్తారన్నా. సరే వీళ్ళురా, పొద్దునే ప్రభు గుర్తు చేశాడు, ప్రార్థన చేద్దామని ఆయన గురించి గ్రేస్ నేను కూడా ప్రార్థన చేశాం బాగా. మరుసటి రోజు
ఏ బాస్ అయితే తనని తీసేయాలో హెచ్ఆర్ఓడు వాడు లాస్ట్ వార్నింగ్ ఇది. అసలు వార్నింగ్ అనేది కాన్సెప్ట్ లేదు మా దగ్గర, తీసేయాల్సిందే ఆ రూల్స్ ప్రకారము. సరే నీకు దయ తెలుస్తున్నాము, ఈసారి ఒక్కసారికి మాత్రం వదిలిపెడతామని వదిలిపెట్టాడు. ప్రభు వల్ల సమస్తం సాధ్యం. ఏం చెప్పడానికి ఈ మాటలని చెప్పాను అంటే, వారసులుగా సమాన వారసులుగా చేస్తాడు కానీ పొజిషన్ ఇచ్చినప్పుడు యేసుప్రభువారిని మర్చిపోతాము అంటే పొజిషన్ ఇవ్వడు. చెప్పండి ఏంటి? ఒక దాని గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే జవాబు ఎందుకు రావట్లేదంటే ఆయనకు తెలుసు అది మనకు జవాబు రాగానే మనం మర్చిపోతాం. ఆయన్ని కనపడం, అసలు సంఘంలోనే కనపడం, ఎక్కడ కనపడం. అప్పుడు ఆయన ఇవ్వడు. అదే మనం ఆయన మీద అచంచలమైన విశ్వాసము, ప్రగాఢమైన భక్తి, ఆయనంటే ఒక రిగార్డ్, హయ్యెస్ట్ లవ్, మనకందరికంటే ఎక్కువ ప్రేమిస్తూ ఆయన నడుస్తూ మనం చేసే పనులన్నింటిలో ఆయన ఆహ్వానిస్తూ ఆయన చెప్పిన మాటలు మనం వింటూ ప్రతిరోజు ఆయన దగ్గర గడుపుతూ ప్రార్థన వాక్యం గడుపుతూ ఉంటే ఆయన నమ్ముతాడు. మనల్ని నమ్మి ఆస్తిలో మెల్లిమెల్లిగా ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడండి? ఆస్తిని ఇవ్వడం. ఆయన ఆస్తిలో సమాన వారసులమయ్యాం కదా, ఇస్తాడు. మనకు కాకపోతే ఎవరికండి? అసలు ఆదాము అవ్వ కొరకే సృజించాడు. ఎవరి కొరకు సృజించాడండి? మన కోసమే. చెప్పండి, ఎవరి కొరకు? ఆదాము పాపం చేసి మరి పవిత్రమైన దేవుడి దగ్గర అపవిత్రత ఉండలేదు కదా, బయటకు పంపించాల్సి వచ్చింది. కానీ రోజు ప్రభు సాయంత్రం వచ్చి ఎతికేవాడు, ఆదాము ఎక్కడున్నాడు, నా కొడుకు ఎక్కడ, నా కూతురు ఎక్కడ, నా కోడలు ఎక్కడ. ఏమండి, మా మామయ్య గారు రాబర్ట్ ఆయన పేరు, ఏ రికార్డ్ చేస్తున్నామని పేరు చెప్పా, ఎందుకంటే రికార్డింగ్ ప్రాబ్లం. ఆయన కొడుకు, ఒకడే కొడుకు, ఒక కూతురు, ఆమె ఎయిర్లైన్స్లో చేస్తుంది, మంచి పొజిషన్స్లో ఉన్నారు. కొడుకు కూడా చాలా టాల్గా ఉంటాడు, వాడు అందంగా బ్యూటిఫుల్గా ఉంటాడు. తన కోసం మంచి ఇల్లు కట్టాడు మా మామయ్య గారు. ఫస్ట్ ఫ్లోర్ ఒక 6 రూమ్స్ 5 రూమ్స్ కట్టి, కింద కూడా కట్టి విశాలంగా రవంతపూర్లో చాలా పెద్దగా కట్టాడు. కానీ ఆ పిల్లోడు మరి ఎట్లాగో జెహోవా విట్నెస్కి వెళ్ళిపోయి అక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. మా మామయ్య నాకు ఇల్లు చూపెడుతూ, ఇది నా కొడుకు కోసం కట్టాను, ఇది కట్టాను, ఈ ఫ్లోరే నా కొడుకు కోసం కట్టాను, మొత్తం కింద ఫ్లోర్ అమ్మాయి కోసం, ఆమెతో పాటు మేము కూడా ఉంటాం అనుకున్నాం. కానీ నా కొడుకు నాతో లేడు. ఎంప్టీ హౌస్. ఏమండి? ఖాళీ గదులు. ఎంత బాధ కదా, ఎంత ఇల్లు కట్టుకుని కొడుకు లేకపోతే. యేసుప్రభువారు కూడా, దేవుడికి కూడా అదే జరిగింది. ఇంత మంచి ఏదైనా కట్టి, ఇంత లగ్జరీ మ్యాన్షన్స్ లాగా ఇచ్చి, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి, రోగం రాకుండా చేసి, పరిశుద్ధాత్మ దేవుని ఒక మహిమకరంగా మహిమ వస్త్రాలుగా ఆయనకు వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనసు ఎంతో నొచ్చుకుంది. రోజు వచ్చి చూసేవాడు, నా కొడుకు ఎక్కడ, నా కోడలు ఎక్కడ. బయట ఏమో ఆదాము అవ్వలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యో, ఏదైనా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా భూమిని తవ్వాల్సిన పరిస్థితి లేదు కదా. ఆ రోజుల్లో ఈ మన దాగా పనిముట్లు కూడా లేవు. ఏమున్నాయి? చేత్తోనే చేసుకోవాలి. నువ్వు కష్టార్జితంతో నీ చెమటోర్చి నువ్వు ఆ భార్యకేంటి, గైనకాలజిస్ట్ ఎవరు లేరు, ఆమెనే కనాల కష్టపడి పుష్ అనేవాళ్ళు కూడా లేరు. ఆదాము నిలబడి చూస్తూ ఉంటాడు. ఆయనకి ఏం తెలుసు? మగవాళ్ళకి ఏం తెలుసు అండి మనకి? కను అంటారు, కనుక్కన్నట్టు అంతలో నొప్పి. అందుకే ఆమె అన్నది, యెహోవా సహాయం చేత నేను ఒక కుమారుణ్ణి కంటిని. కాబట్టి బయట ఆదామవులు శ్రమలో ఉన్నారు, లోపల దేవుడు శ్రమలో ఉన్నాడు. ఈ బ్రిడ్జ్ని ఎట్లా గ్యాప్ చేయాలి, క్లోజ్ చేయాలి అంటే, అప్పుడు తోటలో ఉండే యేసుప్రభువారు మానవ రూపంగా మానవుల్లో పుట్టాడు. అర్థమైందండి? ఇప్పుడు బ్రిడ్జ్, ఆయన దేవాది దేవుడు కానీ మనుష్య రూపంలో ఆదామవ్వలతో ఉన్నాడు. ఆయన దేవత్వాన్ని పోగొట్టుకోలేదు, ఆయన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, కానీ వారి వలె జీవించడం మాత్రం జీవించి ఎలాగా మనం పరిశుద్ధంగా జీవించాలనేది నేర్పించి వెళ్ళాడు. అర్థమైందండి? కాబట్టి సమస్త లోకానికి ఒక అవకాశాన్ని, అంటే ఏంటి, పాపం నుంచి పైకి రావడానికి అవకాశాన్ని ఇచ్చాడు ప్రభు. అందుకే రోమా 8:1 ఏముంటుంది? నౌ దేర్ ఇస్ నో condemnation for those who are in Christ Jesus, for the law of life in Christ Jesus has set us free from the law of sin and death. తెలుగులో చెప్పుకోవాలంటే, ఇప్పటి నుంచి చదవమ్మా రోమా 8:10 ఇంకా బాగా చదువు. రోమా 8:1. అరే, వాక్యం తెలియకుండా ఊరికే కూర్చోకండి, వాక్యం తీయాలని బాగా. మీ బైబిల్ అప్పడాల్లాగా అవ్వాలా. మీ బైబిల్ అప్పడం కాకపోతే మీరే అప్పడం అయిపోతారు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఇప్పుడు ఏంటి, క్రీస్తేస్తున్నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే ఇక మనం చచ్చిపోతే నరకానికి వెళ్తాం, లేకపోతే యేసుప్రభువు వారు దెబ్బలు కొడతాడు, ఇలాంటివి ఏం లేవు. ఇక శిక్షే లేదు. ఏంటంటే నెక్స్ట్ అది చాలండి. ఏంటంట ఒక నియమం ఉందంట మనలో, పాపము చేసే నియమం. అంటే క్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయి రక్తం కార్చి ఆ రక్తాన్ని ఇక్కడ వినండి అమ్మా, ఒక్క నిమిషం, 1 minute ముగిస్తాను, ఒక్క నిమిషం అమ్మ, 1 minute, ఇంకా ఒక 1-2 minutes అంతే. క్రీస్తు యేసులో ఉండే రక్తం ఏం చేసింది, పాత పాపాలని తుడిచివేసేసింది. కరెక్టా? ఇప్పుడు నూతన హృదయం ఉంది నమ్ముకున్న రోజు. మరి తర్వాత మనం పాపం చేయలేదా అంటే, చెయ్యకుండా దేవుడు శక్తినిస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా మన పాప నియమం అనేది ఉంది కదా, అంటే పాపం చేయాల్సిన అలవాట్లు ఉన్నాయి కదా, వీటన్నిటిని సప్రెస్ చేసి ఆ అలవాట్లన్నీ పోయేటట్టుగా చేస్తాం. అలవాటు అంటే ఏంటమ్మా, రోజు చేస్తుంటే అలవాటు. బ్రష్ రోజు చేస్తున్నామంటే నిద్రలోంచి లెగ్గానే మన చెయ్యి బ్రష్ కొరకు ఎతుకుతుంది. ఎందుకు? అలవాటు అయింది. పాపం ఒక అలవాటుగా అయిపోయింది మనకు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తున్నాడో, యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ పాపము చేసే నైజము వెళ్ళిపోతుంది. అర్థమైందా అండి? కాబట్టి క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష ఎప్పుడు లేదు. పాపము చేయకుండా బ్రతకడానికి ప్రభువాన్ని ప్రతిరోజు శక్తి, ప్రభువా నీకు విరుద్ధంగా ఏ పాపం చేయకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రతిరోజు అడగాలి. దావీదు అడిగాడు, ఏమన్నాడు? అయ్యా, పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో దాచిపెట్టుకుంటున్నానంట. ఎక్కడ? కీర్తనలు 119:11 కదా. ఏమన్నాడు? పాపము చేయకుండానట్లు నీ మాటలు నా హృదయంలో దాచిపెట్టుకుంటున్నాను. ఏమండి, కంపల్సరీ దేవుడు తన పిల్లలు ఇష్టానుసారంగా బ్రతికితే మట్టుకు కంపల్సరీ బెత్తం వాడతాడు. చెప్పండి ఏంటి? కంపల్సరీ. ఒక తండ్రి కదండి శిక్షించడా? తన పిల్లలు తెలిసి తప్పు చేస్తే ఏం చేస్తాడు? మళ్ళీ మనం పోయి యేసుప్రభువా నీ రక్తంతో దాంతో సంబంధమే లేదు. ఒక్కసారే రక్షణ, ఒక్కసారే. ఆ తర్వాత చేసిన తప్పులకి దేవుడి దగ్గర భయపడాలా. ఎందుకు దావీదు దేవుడి దగ్గర భయపడ్డాడు? అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నాతాను ప్రవక్త చెప్పగానే అయ్యా నేను ఎందుకు తప్పు చేశాను భయపడ్డాడు? కంపల్సరీ. తండ్రి తన కుమారుని శిక్షించుట కంపల్సరీ. చెప్పండి ఏంటి? తండ్రి తన కుమారుని, భగవానికి ఆ లాఠీ మే ఆవాజ్ నహీ ఆతా అంట. చెప్పండి ఏంటి? భగవాన్కే లాఠీ మే ఆవాజ్ నహీ ఆతా. కొడితే దెబ్బ ఎవరికి తెలీదు, మనకొక్కరికే. కొంతమంది పిల్లలు పడితే ఏడుస్తారు, సౌండ్ వస్తుందమ్మా. ఒక హైట్కి వెళ్ళిపోతే సౌండు రాదు ఏడుపుకి, అంత నొప్పి ఉంటుంది అనమాట. దేవుడు మనల్ని సరి చేయడానికి ఆ బెత్తము ఖచ్చితంగా వాడతాడు. జ్ఞాపకం చేసుకోండి. ముందు చక్కగా చెప్తాడు. సొలొమోనుకి 3 సార్లు కలలో వచ్చి చెప్తాడు, అరే నువ్వు 700 మంది 300 భార్యలను పెళ్లి చేసుకున్నావు, అన్య దేవతలను మొక్కడం స్టార్ట్ చేసావు, చెయ్యకు అని వార్నింగ్ ఇస్తాడు. 2వ సారి ఇస్తాడు. 3వ సారి ఏం చేస్తాడు తెలుసా దేవుడు? సరే సొలొమోను, నీ దగ్గర నుంచి రాజ్యం పీకి 12 గోత్రాల్లో 10 గోత్రాలు తీసేస్తాడు, 2 గోత్రాలు వదిలిపెడతాడు. అంటే సరే అందులో చేసి ప్రభు రావాలి కాబట్టి అది కూడా, లేకపోతే అసలు ఆ గోత్రాలు కూడా ఉండేవి కాదు సొలొమోను దగ్గర. ఎంత జ్ఞాని అయినా, ఎంత వైభవం కలిగిన వ్యక్తి అయినా దేవునికి నచ్చనిది జీవితం చేస్తుంటే క్రైస్తవ జీవితం కంపల్సరీ అయినా. కానీ క్రీస్తేసులో ఉన్న వాళ్ళ దగ్గర ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆ పాప నియమమును క్రీస్తేసు ప్రభు వారి ఆత్మ ద్వారా అధిగమిస్తూ జీవించిన వారికి అనేక విషయాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన వెనకాల పరిగెత్తిన వారికి ఎన్నో అసలు లెక్కలేనని ఇస్తారు. డబ్బులే కాదండి, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్, ఇంకా ఏంటి, సమాధానం, నెమ్మది, కుటుంబంలో ఎంతో పిల్ల పాపలతో కలకలలాడే స్థితి, సమృద్ధి ఇస్తాడండి. ఎందుకు ఇవ్వడండి? మన ప్రభువు కదండి ఇస్తాడు. అయితే మనల్ని తయారు చేయ ప్రభా, నేను ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి నాకు కెపాసిటీ దయచేయండి ప్రభా అని అడగాలి. ఏం చెప్పండి? సీక్రెట్. ఇవాళ ఒక సీక్రెట్ నేర్చుకున్నారా? క్రైస్తవ జీవితంలో మనకు సమాన వారసులమైన తర్వాత వారసత్వపు హక్కులన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఎట్లా పొందుకోవాలి? ప్రభా ఈ ఫలానా విషయం నేను అడుగుతున్నాను ప్రభా నాకు సహాయం. అయితే ఒకటి నేర్చుకోవాలి మనం, ఏంటంటే ప్రతి ఆదివారం ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి. చెప్పండి ఏంటి? ప్రతి ఆదివారం సంఘానికి ఉపవాసం ఉండి వెళ్ళిపోండి. ఒకవేళ డయాబెటీస్ అనుకోండి, ఒక ఛాయ్ తాగేసి అందులో షుగర్ కలుపుకున్న ఛాయ్ తాగేసి వెళ్ళిపోండి.
కన్సెషన్. ఎందుకంటే షుగర్ డౌన్ అవుతే ప్రాబ్లం. కాబట్టి ఛాయలు తాగండి, ఎన్నైనా తాగండి, ప్రాబ్లం లేదు. కానీ ఆదివారాలు ఉపవాసం ఉండడం నేర్చుకోండి. ఆ ఒక్కరోజు. ఒకవేళ మీకు అలవాటు లేదంటే ముందు నుంచే ప్రారంభించండి. థర్స్డే నుంచే, ప్రభువా ఆదివారం ఉపవాసం ఉండబోతున్నాను నాయనా, నాకు ఆకలి కాకుండా చేయండి ప్రభువా అని. ఏమండి? అట్లే మళ్ళీ ఫ్రైడే ప్రార్థన చేయండి, సాటర్డే కూడా ప్రార్థన చేయండి. సాటర్డే సాయంత్రం బాగా తినండి. అప్పుడు ఏదో దానిమ్మకాయ తింటా, గట్టిపండు తింటా ఇట్లా చేయకండి. మంచి అన్నం తినండి సాటర్డే సాయంత్రం. సండే మాత్రం ఉపవాసం ఆయన సన్నిధిలో ఉండి బలలో పాల్గొనండి చక్కగా ప్రభు సన్నిధిలో. తర్వాత భోజనం చేసుకోండి. ఏమండి? ఎప్పుడు భోజనం అవైలబుల్ ఉంటే అప్పుడు చేసుకోండి. ఈ ప్రాక్టీస్ చేయండి మీ జీవితంలో. ఉపవాసం అద్భుతాలు చేస్తుంది. అయితే ఉపవాసంలో ఇన్ని ప్రార్థన విజ్ఞాపనలు పెట్టద్దు. ఒకటే ప్రార్థన విజ్ఞాపన ఎన్నుకోండి. మీ అత్యధికమైన ప్రాముఖ్యమైన సమస్య ఆయన సన్నిధిలో పెట్టండి. ప్రభు ఆ సమస్య సాల్వ్ అయ్యేంత దాకా ఒక్క మేకు మీద కొడతానే ఉండండి. సమస్య సాల్వ్ అయ్యేదాకా ఆయన్ని యెహోవాకి జ్ఞాపకర్తాలంటే కంటిన్యూ గుర్తు చేస్తూనే ఉండండి. ప్రభు మనస్సు తండ్రి అండి, ఆయన తండ్రి. అరే నా కుమారుడు అడుగుతున్నాడు, నా కూతురు అడుగుతుంది, ఇవ్వాలి నేను అని ఆయన ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. సరేనండి. ఈ ఉపవాసం అనే ప్రాక్టీస్ నేర్చుకోవాలి మనం అందరం. అర్థమైందమ్మా తల్లి? అప్పుడు మీ కుటుంబాలు కట్టబడతాయి. నా దగ్గర ఎట్లాగే నేర్చుకునే బిడ్డలు సాక్ష్యం చెప్తున్నాను నేను. ఇవాళ న్యూజిలాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. మా దగ్గర ఫ్రైడే గాస్పెల్ మీటింగ్లో రక్షింపడతారు. మా ఇంట్లో వాక్యం చెప్తాం. చెప్పేవారు గ్రేస్ గారు భోజనాలు వండుతారు ఒక 30-35 మందికి. ఆవిడ చికెన్ చేస్తుంది, అన్నం, పప్పు, రసం. ఒక్క రోజులో ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ చేసిందంటే ఈవినింగ్ వరకు వంటలే ఉంటాయి. అందుకే అంత అలసిపో. కానీ దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడు ఘనపరచబడును కాక, దేవుడు మహిమ. యవనస్తులు అందరూ రక్షింపబడతారు. కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటారు. అయ్యా మాకు ఇంత దూరదేశంలో మా తల్లిదండ్రులాగా భోజనం పెట్టారని. ఎందుకంటే వారి భోజనాలు ఏముంటాయి తెలుసా? ఓన్లీ ఇంత రైస్, 2 క్యాబేజీలమ్మ, 2 క్యాబేజీలు, ఇట్లా గీతల క్యాబేజీ. పులికొల్మ అంటారు. పులికొల్మ అంటే చింతపండు నీళ్ళలో కారం వేసి ఉడకబెట్టి ఉంటుంది. ఆ నీళ్ళు అంతే. 3 పూటలు తినేది అదే. ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో పని చేస్తున్నారు సింగపూర్లో, నో, అదే తినేది వాళ్ళు. చాలా కష్టం. దానికి $80 పర్ మంత్. వాళ్ళ జీతం $500, 80 దానికే ఇచ్చేస్తారనమాట. ఇంకా 80 రెంట్కి ఇస్తారు. మిగతాది కొంత వాళ్ళు పెట్టుకుంటారు, మిగతాది ఇంటికి పంపిస్తుంటారు. పాపం వర్కర్ కేటగిరీస్. అయితే అటువంటి వర్కర్ కేటగిరీస్ ఈ ఉపవాసం గురించి నేర్చుకొని ఫ్రైడేలు భోజనాలు అందరికి వడ్డిస్తారు, కానీ వాళ్ళు ఉపవాసం ఉంటారు. నేను ఏమ్మా తింటలేదంటే ఉపవాసం ఉన్నానన్న. వెరీ గుడ్. ఇవాళ ఎక్కడున్నారు? ఆయా దేశాలు, సంపన్న దేశాల్లో పర్మనెంట్ పిఆర్లు వచ్చి కార్లు కొనుక్కుని వివాహాలు జరిగాయి. వాళ్ళ ఊర్లలో వెళ్ళి ఘనంగా వైభవంగా వివాహాలు, క్రైస్తవ వివాహాలు జరిగి ఆ భార్య, నేనే వీసా అప్లై చేశాను, వారికి వీసా ఇచ్చాను. సింగపూర్లో నుంచి బాలీలో హనీమూన్ చేసుకుని మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. నా పిల్లలు వాళ్ళు. అంటే దే ఆర్ మై చిల్డ్రన్, గాడ్స్ చిల్డ్రన్ ఆఫ్ కోర్స్. కానీ మా దగ్గర పెరిగిన వాళ్ళు. ఏ సీక్రెట్? ఉపవాసం అనే సీక్రెట్ నేర్చుకున్నారు. అయితే ఉపవాసం ఉండి ప్రభు జవాబిస్తూ ఉంటే మనం గర్వం అయిపోకూడదు. ఆయన ఉపవాసం ఉంటే నాకు జవాబు వస్తుంది, మీరంతా ఎవరు, అట్లా చేయకూడదు. మనం ఎంత భక్తి, ఎంత ఎదిగే కొలది అంత ఒదగాలి. చెప్పండి ఏంటి? ఎంత ఎదిగే కొలది అంటే ఎన్ని ఆశీర్వాదాలు ప్రభు ఇస్తుంటే అంత ఒదిగుండా. వీఆర్ నథింగ్. ఏముందండి బ్యాంకులో ఆ సున్నాలు వాడు ప్రింట్ చేసి పెట్టుకోడు నోట్లు. అవన్నీ వర్చువల్ నంబర్స్ తెలుసా మీకు? ఓన్లీ నంబర్ చూపెడతాడు. 10 కోట్లు 0000000 అని పెడతాడు అంతే. ఆ సున్నాల వల్ల మనకేమొచ్చింది? సున్నాలే. ఎప్పుడు దాన్ని పరలోకం ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు దానికి ఆశీర్వాదం. మనకు ఎంత అవసరమో అంత మన దగ్గర పెట్టుకొని మిగతాది మొత్తం మణిపూర్లో సమస్య ఉందా పంపించండి. కొంతైనా మీ దగ్గర ₹100 ఉంటే ₹20 పంపించండి, ₹10 పంపించండి. దశంభాగం వేస్తాం కదా, మిగతా కొంత డబ్బులు ఎంతో కొంత ₹5 ఉంటే ₹5 ₹1 పంపించండి. లేకపోతే విజయవాడలో ఫ్లడ్స్ అయ్యాయి, అక్కడ ఏదో కొంత ఏదో సంఘం చేస్తుంటారు. యాక్చువల్గా మణిపూర్కి డబ్బులు వెళ్ళవు. కానీ వేట్లపాలెం జేమ్స్ గారు అని యూట్యూబ్లో మేము చూసాం. ఆయన పోలీస్ అనమాట. ఆయన పోలీసు, అది సేవకుడు, సేవ చేస్తాం. మేము అక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి, కానీ మేము కారు వేసుకొని వెళ్తున్నాము, లోపల మణిపూర్ లోపలికి వెళ్ళి వస్తామంటే ఓకేనండి అని. అంటే మన డబ్బులు మనం పెట్టుకుని ఏం చేస్తామండి? పిల్లలకి ఎంత కావాలో అంత పెట్టుకొని
మన బతుకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతాది కొంతైనా మనము మన రాబడిలో కంపల్సరీ ఇవ్వండి. దట్స్ ద వే యూ ట్రాన్స్ఫర్ టు హెవెన్. మన హెవెన్లో అకౌంట్లో ఎట్లా వేసుకుంటాము? రెండో సీక్రెట్ ఇది. ఫస్ట్ సీక్రెట్ ఏంటి? ఉపవాసము. రెండో సీక్రెట్ ఏంటి? మన వల్లే మన పొరుగు అని ప్రేమించాలన్నది జరిగించాలి. ప్రభు మనలో ఉన్న విషయం కనపడాలి. మీకు తెలుసా, ఇండోనేషియాలో ఆయా స్థలాల్లో సునామీ వచ్చినప్పుడు ఏ ముస్లిం అసలు ముస్లిం మిడిల్ ఈస్ట్ కంట్రీ ఎంత రిచ్, బంగారం అంటే బంగారం, టాయిలెట్లు కూడా బంగారంతో కట్టుకుంటారు. కానీ ఇండోనేషియా ముస్లిం నేషన్, అక్కడికి ఏ ముస్లిం దేశం రాలేదే హెల్ప్ చేయడానికి. ఆఫ్రికాలో సుడాను అవన్నీ, మలావి అవన్నీ ముస్లిం దేశాలు. కానీ ఆకలితో అలమటిస్తున్నాయి సోమాలియా. ఈ ధనవంతుడైన ముస్లిం వాడు వెళ్ళిపోవచ్చు కదా అక్కడ, మిడిల్ ఈస్ట్ వాడు. వెళ్ళు ఆయిల్ వెల్కి డబ్బులు ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియదు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఆ డెజర్ట్ని కూడా గార్డెన్గా తయారు చేస్తున్నారు. వర్షం లేని చోట వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేసి వర్షాలు తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏమేమో చేస్తున్నారు ఆ డబ్బులతో. కానీ పేదలకు ఒక్క పైసా. తెలుసా, ఆసియా ఇండోనేషియాలో సునామీ వచ్చినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ వెళ్ళింది, గుడ్ సమరిటన్ వెళ్ళింది, అన్ని క్రిస్టియనే. వారికి బోట్ తయారు చేసి ఇచ్చింది. ఆర్జిమ్ రెడ్ క్రాస్ మినిస్ట్రీ వాళ్ళు బోట్లు ఇచ్చారు. దాని మీద మేము మీ మినిస్ట్రీ పేరు రాసుకుంటాం సార్ అంటే, సరే మీ ఇష్టం అమ్మా, రాసుకుపోయినా పర్లేదు, రాసుకున్నారు వాళ్ళు. అర్థమైందండి? ఎవరు వెళ్ళారు? యేసుప్రభుని బట్టి తన బిడ్డలో వెళ్ళారు, కానీ వేరెవరు రాలేదు. ఈ లోకానికి ప్యాచ్, ఈ లోకానికి స్వస్థత, ఈ లోకానికి ఏదైనా బ్యాండేజ్ ఉందంటే అది క్రీస్తు బిడ్డలే. వీఆర్ ద సాల్ట్ అండ్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. సాల్ట్ కనబడదు, కానీ దాని రుచి కనబడుతుంది. చీకటిలో లైట్ వేయగానే లైట్ హౌస్ అనమాట మనము. క్రీస్తు ప్రభువారు ఒక్కొక్కరిలో చిన్న 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 తన యొక్క పొజిషన్, తన యొక్క పోర్షన్ పెట్టాడనమాట. ఆయన వెలుగు మన కుటుంబానికి మనం వెలుగు. యేసు ప్రభువారు అక్కడ ఎట్లా బెత్లెహేంలో కనపడ్డాడో మన కుటుంబాల్లో ఎవరు కనపడాలి? మనం కనపడాలి. మన భర్త ఏమనాలి? ఏం పేరమ్మా నీ పేరు? మర్చిపోయాను, సారీ తల్లి, నువ్వు చాలా యంగ్గా చూశాను నేను. మా పెళ్ళిలో వీళ్ళంతా చిన్న చిన్న బుట్టలు నేలకు అంటుకున్నారు. వీళ్ళంతా మా పెళ్ళిలో వీళ్ళంతా ఇల్లే కాదు, అందరూ ఉదయతే ఈ ఫోటో, పెళ్ళి ఫోటో చూస్తే ఇట్లున్నాడు. మిగతాలో చిన్న పిల్లోడు అనమాట. చారది కూడా అంతే, అంటుకొని పోయి ఉన్నారు అంత గోడలకి. వీళ్ళు ఇప్పుడు భర్త ఏమనాలి నిన్ను? బా నా భార్య ఎంత ఓపిక కలిగింది, బా నా భార్య ఎంత ప్రేమ కలిగింది, బా నా భార్య క్రీస్తు ప్రభువారి స్వరూపం అనాలా? ఏమనాలా? క్రీస్తు ప్రభువారి ఇమేజ్. ఎప్పుడైనా నిన్ను గట్టిగా అరిచిస్తాడు అనుకో, కొట్టేశాడు అనుకో, తను చాలా బాధపడాలా. మళ్ళీ వచ్చి నన్ను క్షమించవే, చాలా తప్పు చేశాను నీకు అని ఎవరనాలా? నీ అత్త చాలా కోపంగా ఉందా నీతో, ఏం చేయాలి? క్రీస్తు ప్రభువారి ప్రేమను చూపించాలి. మా మిస్సెస్ అట్లాగే చేస్తుంది. మా అమ్మగారు రోమన్ క్యాథలిక్ కానీ ప్రేమించరావండి, కానీ ఇవిడు మాత్రం ప్రేమిస్తుంది. వెళ్ళి చీరలు అవన్నీ ఇస్తుంది. ఇవిడు 5,000 చీర ఇస్తే ఆమె 300 చీర ఇస్తుంది. 300 ఏ రోజు ఎవరికి ఇచ్చింది లేదు. 300 చీర పైన పర్లేదు, పోనీ ఏం చేస్తాం కదండి. ప్రేమ చూపించాలి మనం, క్రీస్తు ప్రభువారి స్వరూపం. కాబట్టి సమాన హక్కులు, ఒకటి క్రీస్తు సిలువలో, రెండోది ఏంటమ్మా? అక్కడే బైబిల్లో ఉన్నదే చదవాలమ్మా. బాగా ట్రైనింగ్ కావాలి మీరందరూ. ఆ వచనమే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదివి ముగించుకుందాం. నేర్చుకోవట్లేదంటమ్మా మీరు ఎవ్వరు. ఫస్ట్ది ఏంటి? సమాన వారసులు యూదులతో పాటు కదా. రెండోది సమాన అవయవములు. మూడవది ఏంటి? వాగ్దానంలో పాలివారమే. అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో మన జీవితంలో కూడా ఆ వాగ్దానాలన్నీ. అబ్రహాంకి ఏ వాగ్దానం ఇచ్చారు? ఆదికాండం 12వ అధ్యాయంలో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఏమని చెప్పాడు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? ఐ విల్ మేక్ యూ. చదవండి బ్రదర్. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గొప్పగా, గొప్ప జనముగా, ఇంకా ఆశ్చర్యం.
అన్నాయండి. అబ్రహాంతో అన్నాడు కదా ఆ మాటలన్నీ ఇప్పుడు సమానంగా మనం ఆ ప్రామిసెస్ అన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, అవైలబుల్ ఉన్నాయి. అబ్రహామే కాదు బ్లెస్ అవ్వడం, మనం కూడా బ్లెస్ అవ్వచ్చు. అర్థమవుతే వాక్యము బ్యూటిఫుల్ వాక్యం. అర్థం కాకపోతే ఏం చేస్తాం? శంఖమూదినట్టే ఏం చేస్తాం? మన పని శంఖమూదడమే. ఊ అని, అది విన్నోడికి ఆశీర్వాదము. ఏమ్మా అర్థమవుతుందా? అంటే ఒకరు మిమ్మల్ని బాధపరచాలని కాదు, వాక్యం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏ వచనం మనం ధ్యానించేటప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఎఫ్ఎస్సీలు 3:6 సింపుల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎఫ్ఎస్సీలు 3:6. యేసుప్రభు వారు వచ్చినప్పుడు యూదుల్ని క్రైస్తవుల్ని అంటే మన అన్యుల్ని కలిపాడు, సమాన వారసులుగా చేశాడు. సమాన వారసులుగా గుర్తుపెట్టుకోండి, సమాన వారసులు. ఇశ్రాయేలు పవర్ఫుల్ నేషన్. ఎందుకు పవర్ఫుల్ అయింది? యెహోవా దేవుణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభుని గట్టిగా పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎంత పవర్ఫుల్ అయిందో మనం కూడా అంత పవర్ఫుల్ అవ్వాలి. ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉంది. సమాన వారసులం కదా. ఆదివారం ఉపవాసం ఉంటూ ప్రభు దగ్గర ఒక్క విజ్ఞాపన అది మనం పెడుతూ, ఒక్కొక్క విజ్ఞాపన ఆయన జవాబిస్తున్న కొలది ఒక ఇటుక, దీనికి ప్రభువా నేను ఇది ప్రార్థన చేయగా నువ్వు జవాబిచ్చావు, దీన్ని కాపాడు ప్రభువా అని కాపాడుకోవాలి. మళ్ళీ రెండో ప్రార్థన మనం అంశం ప్రార్థన చేస్తూ వచ్చి ఆశీర్వదపడడం, ఇదిను అది రెండు కలిపి కాపాడు ప్రభువా, మూడో దాని కొరకు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. అలా ఒకటి ప్రభువులో కట్టుకుంటూ రావాలి. అలా జీవితాలు కట్టబడాలి. చెప్పండి. బైబిల్ పట్టుకుని వెళ్ళటం కాదు, దాంతోపాటు మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనేది నేర్చుకున్నాం. ఇవాళ క్రీస్తు యేసు ప్రభువు వచ్చింది దానికే. మనం అందరం కట్టబడాలి. మనం అందరం ఆయన దగ్గర నుంచి ఎలా పొందుకోవాలనేది నేర్చుకోవాలి. రెండవది ఏంటి నేర్చుకున్నాం? ఫస్ట్ సమాన వారసులము, రెండవది ఒక్క శరీరమందు అవయములము, అంటే ఒకరికొకరు కేర్ చేసుకోవాలి. మూడవది వాగ్దానములు పాలివారమయ్యాము. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానములు 39 గ్రంథాల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మనవి. 27 పుస్తకాల్లో నూతన నిబంధనలు ఇచ్చిన వాగ్దానాలన్నీ మనమే. వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, ఊరికే కాదు. కొంతమంది ఎంత గంట ప్రార్థన చేసినా బైబిల్ వచనం ఒకటి కూడా పడదు. బైబిల్ వచనం తీసుకుని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ వాక్యము ఆకాశము కంటే ఆయన నామము కంటే ఎక్కువ హెచ్చించాడట వాక్యాన్ని. ఎందుకంటే ఈ బిల్ట్ బై ద వర్డ్. భూమి కలుగును గాక అంటే అయింది, ఆకాశం కలుగును గాక అంటే అయింది, మరీ గర్భంలో ఒక కుమారుడు జన్మించును గాక అంటే అయింది. ఆయన వాక్యం ద్వారా జరిగిన విషయాలు. కాబట్టి ఆయన వాక్యానికి అంత శక్తి ఉంది, ఆయనలో అంత శక్తి ఉంది. మనకు ఆయనతో రిలేషన్షిప్ ఉండాలి, ఆయన వాక్యంతో కూడా రిలేషన్షిప్ ఉండాలి. చాలామంది జనాలు ఏం చేస్తారంటే వాక్యం ఒకటి మాత్రం పట్టుకొని వెళ్ళిపోతుంటారు, యేసుప్రభుతో సమయం గడపకపోవడము. అప్పుడు యేసుప్రభు ఆ మాట అన్నాడు, మీరు ఈ వాక్యంలో నిత్యజీవం కలదని నమ్ముతున్నారు కానీ అందులో లేదు అంట. ఎందులో ఉంది నిత్యజీవం? ఆయన నమ్ముకున్నట్లో ఉంది. అంటే యేసుప్రభువారు వాక్యం రెండు మిళితమైతే మాత్రము న్యూక్లియర్ బాంబ్ తయారవుతుంది. ఏమవుతుంది? మన ప్రార్థనలకు జవాబులు రావడం స్టార్ట్ అవుతాయి. మన ప్రార్థనలో దేవుని వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏమని చేస్తారు? ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చేసుకున్నా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి 31. ప్రభువా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, అదే లాస్ట్ అధ్యాయం అనమాట. అందులో 10 నుంచి 31 ఏమనుంది? గుణవంతురాలైన స్త్రీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ లెక్కబడ్డాయి. ఆమె ఎట్లా ఉంటుంది, ఆమె పొద్దున్న లేస్తుంది, ఆమె పని చేస్తుంది, ఆమె లేజీగా ఉండదు, ఆమె అది ఇది చాలా ఉన్నాయి. తన భర్తను మెచ్చుకుంటారు, తన పిల్లలు మెచ్చుకుంటారు, తన ఇంటి వారికి ఆహారం కొదువు ఉండదు, తన ఇంటి వారికి మంచి భోజనాలు వస్త్రాలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. అలా 3 సంవత్సరాలు ప్రార్థన చేశా. హెబ్రోన్ ద్వారా మా అరేంజ్ మ్యారేజ్ అయ్యేటప్పుడు లోపలికి గ్రేస్ గారు చూడడానికి రాక మునిపే దేవుడు ఒక మాట స్వరం వినిపించాడు, స్పష్టంగా వినిపించాడు. అదిగో నీ భార్య, ఇదిగో నీ భార్య. ఆమె నీకు చూడలేదు, నేను ఎవరో చూడలేదు. లోపలికి వెళ్ళగానే ఒక గిటార్ ఉండి దగ్గర అంటే ఆమెను ఇంకేం చూస్తాము, ప్రభువే నీ భార్య అన్నాడు, చూసుకుందాంలే అని ఆ గిటార్ తీసి ట్యూన్ చేసి మహోన్నతుడు ఆ పాట పాడుకొని ఆరాధన చేసుకున్నాం. మేము లోపల ఇంకా రెడీ అవుతా ఉంది, ఛాయలు అవుతాయి, మేము ఆరాధన చేసుకున్నాము. సంబంధమే లేదు, ఆమెనే ఇంకా మాకు దేవుడు ఇచ్చాడని. మా నాన్న ఆశ్చర్యపోతున్నాడు, ఈడేట్రా సంబంధం చూడడానికి వచ్చి ఇక్కడ ఆరాధన చేసుకుంటూ కూర్చున్నాడని. ఫస్ట్ మాట అడిగాను ఆమెని, రక్షింపబడ్డావా అని. మా నాన్న కారులో ఫుల్ క్లాస్ పీకాడు. ఎవర్రా? రక్షింపబడ్డం కాదురా, ఆమె జీతం ఎంత, ఆమె ఏం చదువుకుంది అవి అడగాలరా,
రక్షింపబడ్డావు అంటే పాయింట్ ఏంటి తెలుసా అండి? ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ప్రశ్న ఎవరినైనా అడగాల్సింది, రక్షింపబడ్డా. ఎందుకంటే ఒక వ్యక్తి యేసు ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడంటే అంతకంటే ధనవంతుడు ఇంకొక వ్యక్తి లేడు. ఈరోజు ఉద్యోగం ఉండొచ్చు, ఈరోజు చదువు ఉండొచ్చు, బట్ యేసు ప్రభువు లేనిదే అంత శూన్యమే. యేసు ప్రభువు కాపాడుతుంది. యాకోబు చాలా ఆస్తులు సంపాదించుకున్నాడు, 4 భార్యలను సంపాదించుకున్నాడు, వారి పిల్లలు 12 మంది, ఎంతమంది అంటే అంతమంది సంపాదించుకున్నాడు. కానీ పెనుయేలు అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు రాత్రి ఒక వ్యక్తి ఆయనతో పోరాడుతూ, దేవుడే గుర్తించాడు దావీదు కూడా, రాత్రంతా ఆయనతో పెనుగులాడి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. నిన్ను వదిలిపెట్టాను నేను అంటే ఆయన అన్నాడు, వదిలిపెట్టి బాబు, పొద్దున అయిపోయింది, మనుషులతో పోరాడు, నాతో కూడా పోరాడుతున్నావు అని దేవుడు. నేను వెళ్ళిపోతానంటే లేదు నన్ను ఆశీర్వదించేందే నిన్ను పంపించాను అంటే అంతవరకు ఉండే ఆశీర్వాదం ఏంటి? సంపాదించుకున్నాడు కదా. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇహలోకంలో వాటిని చూసి మిద్దెలు, మేడలు, కార్లు, గోల్డ్, డైమండ్, ఈ మంచి డైమండ్ కూడా బాగా కొంటున్నారు, డైమండ్ ఇలాంటివన్నీ చూసి మురిసిపోవద్దు. అవి నిలకడగా ఉండే ఆశీర్వాదాలు కాదు, మన్నుగాడు మనలో కలిసిపోతాయి. దేవుని దగ్గర ఆశీర్వాదం. అప్పుడు అన్నాడు దేవుడు, నీ పేరేంటి? యాకోబు మోసగానిగా బ్రతికాను, రక్షణ లేకుండా బ్రతికాను. ఇప్పుడేమన్నా దేవుడు, నిన్ను ఇశ్రాయేలుగా నిన్ను మారుస్తాను అని ఇశ్రాయేలుగా మార్చాడు. అక్కడ రాత్రి ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, యేసు లేనిచో నిజమైన ఆశీర్వాదం ఆయన దగ్గర పొందుకోవాలి. ఆదివారాలు వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. ప్రభా నువ్వు పలానా చోట ఈ మాట అన్నారు ప్రభా. పేతురు అంటాడు, దివ్యమైన వాగ్దానాలను మనకి ఇచ్చాడట. ఏం వాగ్దానాలు ఇచ్చాడట? దివ్యమైన వాగ్దానం. చదువుతావమ్మా, ముగిచ్చేద్దాం. కానీ 2 పేతురు 3:4. సిస్టర్లు ఎవరు ఫాస్ట్ తీస్తారు? ఫస్ట్ అసలు మా దగ్గర ఎట్లా ఉంటుంది తెలుసా? తీసిన 1 సెకండ్కి ఎవరో ఒకరు చదివేస్తారు. అంటే నేను కూడా నేను తిప్పే లోపల చదివేస్తారు సిస్టర్లు. ఏం స్పీడ్ ఉంటారు తెలుసా? అలా ఉండాలి మనం. వాక్యం 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 మనకు ఉన్నది ఒకే టెక్స్ట్ బుక్, బాగా చదువుకోవాలి దాన్ని. చదవండి 2 పేతురు 1వ అధ్యాయం 2వ 3వ వర్ష చదవమ్మా. చాలా అండి. ఏంటంట? అమూల్యంను అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడట. ఎలాంటి వాగ్దానాలు మనకు వచ్చినవి? అమూల్యమును. నీకు ఇప్పుడు ఏమన్నా ఆయన దగ్గర కావాలి అంటే ఏం చేస్తారు? వాగ్దానాలను అర్థమైందండి? అప్పుడు మన ప్రార్థనలకు పవర్ వస్తుంది. ఊరికి ఎంతసేపు గంటసేపు ప్రార్థన చేసినా మనిషి మాటలో ఏముంటుందండి? యేసు ప్రభువు నోరు తెరిస్తే జీవం, మనం నోరు తెరిస్తే బతికినోడు కూడా చచ్చిపోతారంట. ఏమండి? యేసు ప్రభువు తలి తాకుమి అనగానే చనిపోయిన పిల్ల లేచింది. పాడైపోతుంటే ఎవనొస్తున్నాళ్ళేమో అంటే చచ్చిపోయినోడు లేచాడు. లాజరు బయటికి రా అంటే చచ్చిపోయినోడు లేచాడు. మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళు చర్చి నుంచి ప్రార్థనకి వెళ్ళారంట. ప్రార్థనకి వెళ్ళి హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తికి ప్రార్థన చేయమంటే వీడు చేతులు ఇచ్చి ప్రార్థన చేయగానే వాడు చచ్చిపోయాడంట. అప్పుడే వీడు ప్రార్థన చేయగానే వాడు చచ్చిపోయాడంట. అందరికి భయపడ్డ అప్పటి నుంచి, బాబు నువ్వు ప్రార్థన చేయకరా అంటే మనదేంటి? అప్పుడు అంటాడు వీడు అంటాడు, అరే ఏంట్రా నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోయాడంట కదరా అంటే, అది కూడా ఒక విడుదల. వాడు చాలా బాధలో ఉన్నాడు, అందుకే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, విడుదల ఇచ్చాడంటాడు. అరే నీ ప్రార్థనలు నువ్వు నాకు మాత్రం చేయకరా, ప్రార్థన చేయగలరు టుపుక్కమన్నారు అనుకో. అంటే మన మాటలు అట్లుంటాయి. ఎన్ని ప్రార్థన చేసినా వేస్ట్. యేసు ప్రభువు వాక్యంలో జీవం ఉంటుంది, లైఫ్ పవర్ ఉంటుంది. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మొట్టమొదటి ఏంటి? ఆదివారాలు ఉపవాసం ఉండడం నేర్చుకోండి. రెండవది ఏం చేస్తున్నారు? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంటే అబ్రహాంకి నువ్వు ఈ మాట చెప్పావు, నాకు కూడా నెరవేర్చు ప్రభువా. ఎందుకంటే సమాన హక్కు, సమాన వారసత్వం, వాగ్దానాల్లో పాలివారంగా అవ్వడానికి అవకాశం ఇచ్చాడు కదా. ఇప్పుడు అవన్నీ ఎత్తిపట్టి, అంటే సిలువను బట్టి జరిగింది ఇవన్నీ. ఇక మీదట మీరు అప్పుడు అంటాడు యేసు ప్రభువు, ఇక మీదట మీరు ఏం అడగలేదు, ఇప్పుడు నా నామంలో ఏది అడిగినాను మీకు చేస్తాను. ఎనీథింగ్ యూ ఆస్క్ ఐ విల్ గివ్. ఏమి స్టేట్మెంట్ అండి అది.
కదా. కానీ క్రైస్తవులు ఎందుకు ఇంకా ఈ బిచ్చగాళ్ళలాగా అయ్యో ఎందుకు ఇంకా ఏమి లేకుండా లేమిగా ఎందుకు తిరుగుతున్నారు? వాడు పాటలు పాడుకొని వస్తాడు, నడిపించు నాన్న అని పొద్దునే. చాలా బాధ అయింది నాకు. ఆ ఇంట్లో ఉండేటప్పుడు వాడు వచ్చేవాడు అనమాట, కూడా నడిపించు నాన్న అని బిచ్చగాడు. ప్రభా ఏంది ప్రభా, నడిపించి నాన్నవా అని నువ్వు ఒక చోట కూర్చొని భక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఏమండి, కూర్చున్న కూడా భోజనం తెస్తాడు. ఏలియాకి తెచ్చాడు. ఇంటింటికి పోయి దేవుని నామానికి అవమానం తెచ్చుకొని అదే పాటలు పాడుతుంటే చాలా మనసులో కష్టమైంది. అరే, ఎందుకంటే ఆ యేసుప్రభువారి వాక్యంలో యేసుప్రభువారు ఎట్లా ఆపరేట్ చేస్తాడనేది వాక్యంలోంచి నేర్చుకోలేదు. కాబట్టి బైబిల్ని జీవితంలో ఎలాగ సార్థకం చేసుకోవాలి అంటే ఎలాగ దానివల్ల లాభం పొందాలనేది నేర్చుకోవాలి. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన నిజ జీవితంలో ఎలా తయారవుతుంది. ఇప్పుడు లేని జీవితంలో లేవు కదమ్మా, మనం చూసుకోలేము. కానీ వాక్యం ద్వారా లేనివి ఉన్నవాటిగా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? సరే, ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగలైన తండ్రి, నీ బిడ్డలకు శ్రేష్టమైన వాక్యాన్ని, వాగ్దానాన్ని మీరు ఇచ్చారు. మీ సెలవులో మీరు పరిశుద్ధమైన వ్యక్తిగా జన్మించి సెలవులో పరిశుద్ధమైన రక్తం కార్చారు. ఆ సెలవులో మీరు చనిపోయిన మా బదులుగా ఇచ్చిన వెలను చూసుకున్నాము ప్రభా. క్రిస్మస్ దినాన మీరు నిరపరాధమైన నిర్దోషమైన పరిశుద్ధమైన బిడ్డగా, పాపపు రహితమైన బిడ్డగా జన్మించారు. అంతేకాదు ప్రభా, నీ జీవితము పరిశుద్ధమైన జీవితము, మీ మరణం పరిశుద్ధమైంది. అప్పుడు మీరు యూదులను మమ్మల్ని సమాన హక్కులు చేసి 39 పుస్తకాలు ఉండే వాగ్దానాలన్నీ మమ్మల్ని స్వతంత్రించుకొని చేశారు ప్రభా. ఒక్క అవయవాల్లో ఉండే అవయవాలుగా చేశారు, అంగాలుగా చేశారు. మీకు స్తోత్ర. పరిశుద్ధ సాయంకాలం మా బిడ్డలు మరి మీ సన్నిధిలో ఆదివారాలు ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. నేర్పించండి ప్రభా, సహాయం చేయండి. ఒక్క విషయం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ అలా ఒక్కొక్కటి నీ దగ్గర పొందుకుంటూ సహాయం చేయండి. వాగ్దానానుసారంగా నీ చిత్తానుసారంగా వారు నిన్ను ప్రేమించే బిడ్డలుగా తయారవుటకు సహాయం చేయండి. వస్తువులు వస్తాయి, కానీ వస్తువుల మీద మనస్సు కాదు, నీ మీద మనస్సు వారికి పుట్టించుము. ఏదేనులో ఎట్లా నీ దగ్గర టైం గడిపేవారు అట్లా నీ సన్నిధిలో గడిపేవారుగా చేయండి. నీవన్నిటికంటే అధికంగా వారు ప్రేమించేటట్టుగా చేయండి. అన్ని వారు ప్రేమించే అన్ని విషయాల్లో నిన్ను తీసుకొచ్చినట్లుగా చేయండి ప్రభువా. నాకు సైక్లింగ్ ఇష్టం, నాకు గోల్ఫ్ ఇష్టం, నాకు లేకపోతే ఫుట్బాల్ ఇష్టం, ఏదో ఒకటి ప్రభా నాకు తోడుగుండుము. అన్నిట్లో నిన్ను వారి జీవితాలకు తెచ్చుకుంటూ సహాయం చేయండి. విరిగి నలిగిన జీవితాలను ఒక సొల్యూషన్ అనుగ్రహించి బయటికి లాగండి ప్రభా, వేడుకుంటున్నాం. అబ్బా, నిన్ను పట్టుకుంటే ఏమి సొల్యూషన్ ప్రభా. నిన్ను పట్టుకుంటే అబ్బా, నీ వాగ్దానాలు ఎత్తిపడితే అమూల్యంను అత్యధికమైన వాగ్దానాలట. అమూల్యం అంటే వెల కట్టలేనని వాగ్దానాలు, అత్యధికులు అంటే ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ప్రభా. అసలు ఏంటి ప్రభా, మాకు ఏం ధననిధి ఇచ్చారు సెలవు ద్వారా. బయట బిచ్చగాలలాగా ఉండవలసిన మేము. అసలు ఏనుగు చనిపోతే దంతాలు ఉపయోగపడతాయి అయ్యా, గొర్రెలు ఎడ్లు చనిపోతే వాటి తోళ్ళు వాడతారు. మనిషి చనిపోతే ఏం ఉపయోగం లేదు ప్రభా. సున్నా. యాక్సిడెంట్ అవుతే అంతే, ఒక్క పీస్ కూడా దొరకదు. కరోనాలో అయితే అసలే వాడలేకపోయాం శరీరాల్ని ప్రభా. సున్నా వాల్యూని ఇంత విలువ కట్టారు మీ కుమారులు కుమార్తెలు కాబట్టి. దాని కొరకే స్తోత్రాలు. ఈ రాత్రి బిడలు తిరిగి వెళ్తుండగా తోడుగుండము, భోజనంలో కూడా దీవించి ఆశీర్వదించము. విన్న వాక్యం ప్రతి క్రిస్మస్ కాదు ప్రభు, వారి జీవితంలోనే మైలురాయిగా గుర్తుపెట్టుకుని వారి హృదయాల్లో మీరు లిఖించి వారిని బలపరచు. మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయటకు సహాయం చేయండి. అప్పుడు వారి జీవితాల్లో చూసే ఆశీర్వాదాలు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో. నీవు ఆ అంజూరపు చెట్టును చూసి ఆ ఫలాలు లేవని శపించారు ప్రభు. మా బిడ్డలు ఫలించేవారిగా చేయండి. ఉపవాసం ఉండటం ఆత్మీయంగాను శారీరకంగాను ఫలమిస్తుంది. అర్థం చేసుకుంటూ సహాయం చేయండి. నిన్ను ప్రేమించిన వారిగా చేయండి. నిన్ను ఆరాధన చేసేవారిగా చేయండి. ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుము. ప్రియ ప్రభువు, మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. అమ్మగారిని జ్ఞాపకం ఉదయగారిని జ్ఞాపకం చేసుకోండి. శామ్యని జ్ఞాపకం చేసుకోండి. శారమ్మని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు మీ సేవలో ముమ్మరంగా పనిచేస్తున్న నాన్ను గ్రేస్ను సరమణను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీ సన్నిధిలో ఇవాళ మైక్ స్టాండ్స్ ఇచ్చిన విల్సన్ బ్లాజమ్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన మేలంతటి కొరకై స్తోత్రం. నువ్వు అప్పించుకునే దేవుడు అస్సలే కావు ప్రభువా. నీకు ఏది ఇచ్చినా 100 రెట్లు 1000 రెట్లు ఇచ్చే దేవుడు ప్రభువా. నీ కొరకు ఆలోచించిన వారు జీవితాలు బహుగా జ్ఞాపకం చేసుకుంటారు. వారికి ఆరోగ్యాలను ఇచ్చి ఆశీర్వాద పొడిగించి నీ కొరకు బ్రతికేటట్టుగా చేయండి. నీ సేవలో ఉండేవారుగా చేయండి. ఇద్దరు సహాయం చేయమని ఇంకనూ అధికంగా బ్లాజం గారు, తండ్రి గారు, తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి.
తమ్ముడు చెల్లి జీవితాలను దీవించు, ఆశీర్వదించు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి. అక్క సేవలో ఉంది, జ్ఞాపకం చేసుకుని బావను కుమారుని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ మీ నామానికి బయట తెచ్చుకొని మనం ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ తరలపై నిత్యానంద ముందున వాగ్దానం నెరవేర్చుకొని మేము ఒక్క కాంతి వారిపై ప్రకాశింపజేయండి. వారి అవసరాలు మహిమర్షంలో తీర్చబడినట్లు వారు నీ సన్నిధికి నీ వాక్యం ఎత్తిపడుతూ ప్రార్థనకు వచ్చుదురుగాక ప్రభా. వారు నీ సన్నిధిలో సమయం గడుపుదురుగాక ప్రభా. వారు నిన్ను అధికంగా ప్రేమించుదురుగాక ప్రభా. నీ సన్నిధిలో భర్తల కంటే భర్త దగ్గర గడపాల్సిన టైం భర్త, పిల్లలతో గడపాల్సిన టైం పిల్లలతో, నీతో గడపాల్సిన టైం నీతో, వారు టైం తీసుకుని చేయుటకు సహాయం చేయండి. ఆదరాబాదరగా ప్రార్థనలు మానివేసి కాస్త నెమ్మదిగా నీ సన్నిధిలో గడుపువారిగా చేయండి. తెప్పరిల్లా చేయండి నీ సన్నిధిలో. నీళ్లు తాగడానికి కూడా నెమ్మదిగా తాగాలి, పరుగులు చేయరు. నీ సన్నిధిని అనుభవించాలంటే నెమ్మదిగా చేయాలి. నేర్చుకుంటూ సహాయం చేయమని నీ పాదముల దగ్గర ముద్దు పెట్టుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారు త్వరగా రానిచ్చిన యేసు ప్రభువారు పెట్ట ప్రార్థించి పడుకున్నాం తండ్రి. ఆమేన్.